అండి అండి చాలా రోజులు బట్టి మీతో కన్ఫర్టేషన్ ఒక కన్వర్సేషన్ ఏదో ఒకటి మనం చేయాలనుకుంటున్నాం. సో కాన్ఫర్టేషన్ ఎందుకులేండి, కాన్వర్సేషన్ చేద్దాం. ఒక వాయిస్ ఉన్న వాళ్ళ దగ్గర, వాయిస్ రైజ్ చేయగలిగిన వాళ్ళ దగ్గర ఏ చేసినా కూడా బాగానే ఉంటుంది. అందుకని ఏంటి అసలు ఇది ఏంటి, ఎలక్షన్ ఏంటి, హడావుడి ఏంటి? అదే మేము క్వశ్చన్ ప్రతిరోజు లేసినప్పుడు ఏంటిది హడావిడి ఏంటి, ఎలక్షన్ ఏంటి, ఇదేదో జనరల్ ఎలక్షన్ లాగా. అందరూ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ స్నేహితులు ఉన్నారు. ఇదొక అభిప్రాయ భేదాలు అవన్నీ ఉండొచ్చు కానీ రాజకీయ నాయకుల్లో, కానీ అందరూ తెలిసిన వాళ్ళే. ఇక్కడ తెలంగాణలో అయినా సరే, ఆంధ్రాలో అయినా సరే అందరూ తెలిసిన వాళ్ళే. అందరితో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరితోనూ అందరూ అడిగేది ఒక సింగిల్ క్వశ్చను, ఏంటి ఎలక్షన్ వస్తుంది జాగ్రత్తగా చేసుకుంటున్నాం కదా అని. అండ్ ఈ రెండోది అనేది, ఈ ఎఫర్ట్ నువ్వు పెట్టావంటే ఎంపీ ఎలక్షన్స్కి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు అందరూ, ఇంతే ఎఫర్ట్ పెట్టచ్చు కదా అది ఇది అని అంటున్నారు. సో దే ఆర్ ఆల్ అందరూ కొంచెం యూనో నేను చెప్పినట్టు మూర్తి గారు, మా అసోసియేషన్ రెండు రాష్ట్రాల్లోనూ అ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్. వీ హోల్డ్ ఎ వెరీ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ తెలుగు ప్రజల్లో. అది ఎందుకంటే తెలుగు నటులు అన్అఫీషియల్ తెలుగు కల్చర్కి బ్రాండ్ అంబాసిడర్స్. సో దానివల్ల ఇంత అటెన్షన్ వస్తుంది. కానీ మీరు అన్నది కరెక్ట్ కాదేమో అనుకుంటాను. ఎలాగా? తెలుగు నటులు ఇన్ఫ్లుయెన్స్ ఉంది జనాల మీద, అందులో డౌటే లేదు, సందేహం లేదు. తెలుగు నటులు ఎవరైనా సరే, మీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి దాకా, మీ నాన్నగారి దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి దగ్గర, ఎవరైనా సరే ఇంతో ఎవరి లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు జనాల మీద ముద్ర అనేది ఉంది, దాన్ని నేను ఒప్పుకుంటాను. బట్ మా అసోసియేషన్ అనేది అసలు ఎంతమంది జనాలకి తెలుసు అంటే నాకు కొంచెం అనుమానం. ఎంతమంది మా అసోసియేషన్ గురించి తెలీదు, కానీ మా అసోసియేషన్ మెంబర్స్ గురించి తెలుసు. దాని గురించే మాట్లాడుతున్నాను నేను. ఓన్లీ బికాస్ ఆఫ్ ద మెంబర్స్ వల్ల. ఎందుకంటే మెంబర్స్ ఆర్ ద పీపుల్. రామారావు గారు అయినా సరే, లేకపోతే ఎక్కడో తెలుగు అసోసియేషన్లో మెంబర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళ వల్ల మనకి ఇది, కానీ మా అసోసియేషన్ గురించి జనాలకి తెలియాల్సిన అవసరం ఒకటి, అది ఓన్లీ మా నటులకే కావాల్సిందే. కరెక్టే. రెండోది, మా ప్రెసిడెంట్గా కూడా ఎవరు గెలిచినా, ఏ సంవత్సరం అయినా, వాళ్ళు సాధించే ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఏముంటుందని నేను అనుకోను. మీరేమంటారు? జనాల పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఉండదండి, కానీ మెంబర్స్ పైన ఆ సర్వీస్ మోటో వల్ల గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆ పని చేసేటప్పుడు మన ఇంట్లో కరెక్ట్గా పనిచేసేవాడు ఉన్నాడా? మా ప్రెసిడెంట్ అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ సేవకుడు, ప్రధాన సేవకుడు. అయితే ప్రెసిడెంట్ దానికి కరెక్ట్ పదం అని తెలియదు, సేవకుడే, సేవ చేయాల్సింది. చేసేవాడు ఉన్నాడా? మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఒక 25 మంది లేకపోతే ఒక 40 మందిని వాళ్ళు వెల్ టు డూ రిచ్ అనొచ్చు. ఒక 10-15 మంది అయితే రిచ్. దాని తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ బార్డర్లో ఉంటారు. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఆ కేటగిరీలో వేయచ్చు అనమాట. వాళ్ళని చూసుకోవడానికి కరెక్ట్గా ఒకడున్నాడా? రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడన్నా గవర్నమెంట్తో రిప్రజెంట్ చేయాలన్నా దానికి కావాలి. రెండోది, ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, మిగతా కౌన్సిల్స్కి ఆర్టిస్టుల తరపున ఇక్కడున్న అతను వెళ్ళి రిప్రజెంట్ చేయాలి, ఈ టీం వెళ్ళి రిప్రజెంట్ చేయాలి. అర్హుల, కరెక్ట్గా ఉండేవాళ్ళ, అందరినీ కలుపుకొని వెళ్ళేవాళ్ళ, లేకపోతే ఒక వర్గంతో గొడవ పెట్టుకునేవాళ్ళ అనేది కూడా చూడాలి. మేము అద్దాల మేడలో ఉంటాం, నటులందరూ. ఫిలిం ఇండస్ట్రీయే అద్దాల మేడ. బయట నుంచి ఎవరు రాయేసినా, మేము రాయేసిన లోపల నుంచి మాకే నష్టం. సో అలా నష్టపోకుండా ఉండడానికి ఎవరు కరెక్ట్గా వెళ్ళాలేసి అందరూ ఎన్నో వేరియస్ ఐడియాలజీస్ ఉంటాయి మాకు, కానీ ఫిలిం ఇండస్ట్రీ వచ్చేసరికి ఒకే ఐడియాలజీ, మేము బాగుండాలి, మేము ఏకధాటిగా ఉండాలి. ఇప్పుడు రేపు ప్రొడ్యూసర్స్కి మా నటులు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అన్న నటుడు వెళ్ళాడు, కరెక్ట్గా వెళ్ళట్లేదు, అతను ఇష్టం వచ్చిన టైంకి వెళ్తున్నాడు, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, అతను షూటింగ్కి వెళ్ళట్లేదు, నష్టపోతున్నాడు ప్రొడ్యూసర్. ఫస్ట్ కంప్లైంట్ ఏం చేస్తాడు? ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇస్తాడు, ఇలాగ పలానా యాక్టర్ ఆడు. అలాగే మా అసోసియేషన్కి లెటర్ పెడతాడు. ఇప్పుడు మేమేం చేయాలి? ఆ యాక్టర్ని పిలిచి, చూడు బాస్,
నిర్మాత డబ్బులు పెట్టేశాడు, అతని సినిమా రిలీజ్కి ఉంది, నువ్వు డబ్బింగ్కి వెళ్ళాలి లేకపోతే యాక్టింగ్కి వెళ్ళాలి, ఫినిష్ చేయాలి దాన్ని. ఫినిష్ చేసిన తర్వాత ఇది నా ఇష్టం, నేను వెళ్ళను, లేకపోతే అతను డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్తాం, ఏమంటే అతనికి డబ్బులు ఇవ్వలేదని. వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు ఇతను, సో నువ్వు వచ్చి కంప్లైంట్ చేయాలి అంట, కంప్లీట్ చేయాలి అంట. నేను అప్పటికి కూడా కంప్లీట్ చేయను అన్నాడు అనుకో, అతను ఇంకో సినిమా ఏదైనా చేస్తున్నాడు అనుకో, అతనికి నాన్ కోఆపరేషన్ ఇస్తాం. నోబడి ఆ నిర్మాత కంప్లీట్ చేసే వరకు ఎవరు చేయకూడదని. ఇప్పుడు అది చెప్పేవాడు మీరు అన్నట్టు ఇంతకుముందు మన కాన్వర్జేషన్ క్రెడిబిలిటీ వాల్యూ ఉండాలి ఆ ప్రెసిడెంట్కి. ఆ ప్రెసిడెంట్ వెళ్ళి మాట్లాడడానికి ఒక రీజనబుల్గా క్రెడిబిలిటీ వాల్యూ ఉండాలి. అది లేనప్పుడు మీరు ప్రెసిడెంట్గా నిలబడి లేకపోతే ఇక్కడ ఈ అసోసియేషన్కి క్రెడిబిలిటీ లేకపోతే ఇంకా ఐకమత్యం అనేది ఉండదు అసోసియేషన్స్ మధ్య. అదే సరే, అది మీరు చెప్తున్నది ప్రెసిడెంట్గా పోటీ చేసేవాళ్ళు వీళ్ళ గురించి. దీన్ని కాసేపు పక్కన పెట్టి మా అసోసియేషన్ చాలా కాలం అయింది స్టార్ట్ చేసి, చాలామంది అధ్యక్షులు అయ్యారు. బట్ నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్ గారి టైం నుంచి కొంచెం హడావుడి ఎక్కువైంది. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళి సీఎంలను కలవటము, బొకేలు ఇవ్వటము, సాల్వాలు కప్పటము, ఆ తర్వాత శివాజీ రాజా గారు అనుకుంటాను, ఇలాగా నరేష్ గారి దగ్గర నుంచి. అప్పటి నుంచి ఇది ఒక బాడీ, దీనికి ఒక ప్రెసిడెంటు, జనాల దృష్టికి వెళ్ళడం. కానీ ఓన్లీ బికాజ్ ఎలక్షన్స్ వల్లే ఇదైందండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలు ఒక అసోసియేషన్ ఉమ్మడిగా ఉండి సైలెంట్గా ఉన్న అసోసియేషన్ ఎలక్షన్స్కి వెళ్ళడం ఏంటి అనేది ఉంది. వచ్చిన ప్రతి సీఎంని ఆల్మోస్ట్ అన్ని ప్రెసిడెంట్స్ కలిశారు. ఇది అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేశాడు మా బిల్డింగ్ని. దాని తర్వాత కృష్ణ గారు ఉన్నారు. దాని తర్వాత ఎవరెవరు ఉన్నారో అందరూ వచ్చి ఆటోమేటిక్గా వెళ్తున్నారు. ఇప్పుడు నాన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఆయన వెళ్ళి కలిశారు. అందరూ అప్పుడు ఇండస్ట్రీ అంతా వెళ్ళిందిగా, వెళ్ళి కలిసింది. ఆయన అప్పుడు పైరసీ పైన ఇది చేశాడు, అంతా హెల్ప్ చేశారు. సో ఇట్ ఈస్ అ ట్రెడిషన్. ఎందుకంటే మీ అందరూ వెళ్ళేది లైక్ ఐ సెడ్, ప్రజలకి తెలియకపోవచ్చు కానీ బట్ అన్అఫిషియల్లీ తెలుగు బ్రాండ్ ఏమంటారంటే ఇప్పుడు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్కి 24 యూనియన్లు, వాటి ఆర్గనైజేషన్లు, వాటి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఉంటున్నాయి. వాటి కూడా ఏడాదికో 2 ఏళ్ళకో వాటికున్న బైలా ప్రకారం ఎలక్షన్స్ అవుతున్నాయి. బట్ ఎవరికి జనాలకి తెలియదు. ఏదో మహా అయితే ఆ ఫిల్మ్ నగర్, యూసఫ్ కూడా ఆ ఏరియాలకు మాత్రమే పరిమితం అయ్యి ఎలక్షన్స్ జరుగుతున్నాయి తప్ప వాటికి ప్రెసిడెంట్ సెక్రటరీలు అవుతున్నాయి. బట్ ఈసారి ఎస్పెషల్లీ మొన్న మీ నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే మీరు ఇందాకన్నా ఎమ్మెల్యేనా, ఎంపీగా, లేదా అట్లీస్ట్ మేయర్ పోస్ట్గా వెళ్తున్నంత హడావిడి ఇది చేశారు. ఏంటి ఇదంతా? అంటే మీరు కావాలని ప్లాన్ చేసిందా, అనుకోకుండా జరుగుతుందా, ఏంటి అదంతా? ఇలాగా జనాలందరికీ మేము ఎంత ప్లాన్ చేసినా జనాలకి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఇది ఇంత 2 స్టేట్ల ఇష్యూ అవ్వదు. ఇది ఇంత ఇంట్రెస్ట్ రాదు. అది స్వతహాగా ఎందుకో జనాలకు ఇంట్రెస్ట్ వచ్చింది. దానివల్ల జనాలకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీడియా ఎందుకు ఒక పర్టికులర్ ఇష్యూ పైన ఇది చేస్తుంది? ఐబాల్స్ని క్యాచ్ చేయడానికి. ఓహో, జనాల దృష్టి దీనిపైన ఉంది, మనం దీన్ని క్యాపిటలైజ్ చేద్దాం. దీనికి అక్టోబర్ 10th దాకా మీరు మా అసోసియేషన్ గురించి కూడా మీరు చూసేది. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఎప్పుడు అది వాళ్ళు ఏం చేస్తారో కూడా మీరు పట్టించుకోరు. దట్ ఈస్ బికాజ్ జనాలకు కూడా అవసరం లేదు. మీరు జనాల దృష్టి ఉంది కాబట్టి మీడియా పట్టించుకుని జనాలు చెప్తానన్నారు. అసలు మీడియాయే పట్టించుకుని జనాల దగ్గర తీసుకెళ్తుందని కూడా ఒక ఎలిగేషన్ ఉంది. అంటే ఏం జరుగుతుంది అంటే మీకు కొత్తగా కాదు, ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ దీన్ని కానీ మనం ఫ్లాగ్ చేస్తే పొటెన్షియల్ ఉంది ఈ టాపిక్కి, అందుకు దీనిపైన కాన్సన్ట్రేట్ చేద్దామని మీరు అనుకుంటారు ఒక మీడియా వ్యక్తిగా. అందరూ మీడియా ఆల్మోస్ట్ థింక్స్ ద సేమ్ థింగ్. దానివల్ల అటెన్షన్ పెరిగింది, మీరు దానికి అటెన్షన్ ఇచ్చారు. మీది తప్పని నేను చెప్పను, మీడియాది తప్పని నేను చెప్పను. ఐల్ టెల్ యూ వై ఆల్సో. మేము అసలు మీ దగ్గరికి రాకూడదు ఈ ఇష్యూలో. సినిమాల ఇష్యూలో రావాలి, అన్ని ఇష్యూలో రావాలి. మా ఇంట్లో ఇష్యూ ఎలక్షన్స్ ఇవన్నీ మేము బహిరంగంగా రాకూడదు. మీకు అనౌన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు మాకు. కానీ ఫస్ట్ నేను పోటీ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ గారు బహిరంగంగా వీడియో రిలీజ్ చేశారు. మూర్తి గారు, నేను మీడియాకి రావాలనే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు ఈ ఇష్యూలో, ఉమ్మడిగానే జరిగిపోద్ది అది ఇదని అనుకున్నాం మేము. మీరు అబ్జర్వ్ చేసినా కూడా నేనే అన్నిట్లోనూ లాస్ట్గా నేను చెప్పింది. బికాజ్ ఇండస్ట్రీలో పెద్దలందరూ ఒక దగ్గర మాట్లాడతారు. రిలక్టెంట్గా ఉన్నాను ఎలక్షన్స్కి రావడానికి,
కానీ రాక తప్పల, వచ్చేసాను, ఇంకా గెలిచి చూపిస్తాను. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మీ వయసుకు ఈ పోస్టుకి రావాల్సినంత కన్నా ముందే తొందరపడి వచ్చారేమో. ఇది ఒక 7 సంవత్సరాల ముందు, అప్పుడు ఇంకా చిన్న వయసు నాకు. ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ 30s, కరెక్ట్గా 30s, ఎర్లీ 30s, 2015లో 16. అప్పుడు దాసనారాయణరావు గారు, మురళీమోహన్ గారు ఇద్దరూ పిలిచి, ఇదిగో ప్రెసిడెంట్ అవ్వాలి, నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలి, ఈ యునానిమస్కి ఈసారి అవ్వాలి. అప్పుడు యునానిమస్సే నాంది. ఎందుకంటే పెద్దలకిను, అప్కమింగ్ ఆర్టిస్టులు, యంగ్స్టర్స్కిను, ఈ జనరేషన్కు బ్రిడ్జ్ కట్టాలి, వాళ్ళకి అసోసియేషన్ గురించి మా తరం, మీ అందరూ ఆ గొప్ప మాట అన్నారు వాళ్ళు. మా తరం అందరం ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటాం, మీ తరం ఇంకొక 40 సంవత్సరాలు ఉంటుంది. సో నువ్వు నెక్స్ట్ ఫ్లాగ్ బేరర్గా ఉండు, నువ్వు చూసుకుంటా, రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది నీకు, తీసుకెళ్ళాను. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. నేను నసిగినప్పుడు ఇప్పుడు దాసనారాయణరావుకి నో చెప్పేది కదా, ఎందుకంటే ఇండస్ట్రీకే కాదు మా ఇంటికి ఆయన పెద్ద, ఒక తండ్రి ఫిగర్ ఆయన మాకు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పి ఇలా అన్నారు, నేనేం అనలేకపోయాను, ఏనానా అంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, నీకు ఇప్పుడే పిల్లలు పుట్టారు, వద్దురా, నీకు ఇంకా టైం ఉంది అని చెప్పి గురువు గారికి వెళ్ళి నాన్నగారు చెప్పి అది సాఫీగా ఇది. దాని తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారికి, జయసుధా గారికి ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఈసారి కూడా నన్ను యునానిమస్గానే ఉండమని పెద్దలు అడిగితేనే. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు మీ కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన టైం, 100% చక్కచక్క సినిమాలు చేయాల్సిన టైం. యూర్ రైట్. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ కావచ్చు, చాలామంది మనకి కాంటెంపరీ హీరోస్ ఉన్నారు, రకరకాల పేర్లు ఎందుకని ఉన్నారు. వాళ్ళెవ్వరూ అసలు మా ఎలక్షన్ మీద దృష్టి పెట్టట్లేదు. అసలు వాళ్ళెవరూ పోటీ చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళ బుర్రలోకి వచ్చిందని ఎక్కడ రాలేదు. అసలు ఎవరికి రాని ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వాళ్ళకి రాలేదంటే, ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు కదా, ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు నిజంగా నాకు కాంటెస్ట్ చేయాలనే ఐడియా లేదండి, టు బీ ఆనెస్ట్. నాకు ఐడియా లేదు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు నా దృష్టి దీనిపైన ఉండాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అడిగిన నేపథ్యంలో సరే ఉంటాను అని నేను ఈసారి డిసిషన్ తీసుకున్నా. ఎలక్షన్స్ వచ్చాయి, అప్పటికి ఏమైనా జరుగుతుందా, పెద్దలు ఎవరు పేర్లు చెప్పకూడదు నౌ, ఎందుకంటే ఎస్పెషలీ నౌ ఇంత డివైడ్ వచ్చేసిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత గ్యారంటీ చెప్తా, వాళ్ళకి ఇబ్బంది కలిగించను. ఎందుకంటే దే షుడ్ బి న్యూట్రల్, వాళ్ళు న్యూట్రల్గా ఉండాలి. కానీ నేను ఇండస్ట్రీలో వస్తున్నానని, నేను ప్రెసిడెంట్ పోస్ట్కి నన్ను అందరూ అడిగారు, నేను ఇక్కడ నిలబడుతున్నానన్న విషయం ఎవరెవరు డిసిషన్ మేకర్స్ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పెద్దలంతా మీతోటే ఉన్నారా? ఎస్. ఇప్పుడు కానీ వాళ్ళు డెజర్ట్ చేశారంటే వాళ్ళ పెద్దరికం పోద్ది కదా, 100% వాళ్ళు నాతోనే ఉన్నారు. నా తరపున నేను ఫోన్ చేసేదానికన్నా వాళ్ళే ఎక్కువ ఫోన్ చేసి అందరితోనూ మాట్లాడుతున్నారు. అవునా? ఇంత పెద్దల్లో నరేష్ గారు ఒకళ్ళ? నరేష్ అంకుల్ది నేను పోటీ చేస్తానన్న వెంటనే ఆయన అడిగాను, ఐ నీడ్ యువర్ గైడెన్స్ అని అడిగాను నేను. నరేష్ గారు ఇమ్మీడియట్గా ఓకే అన్నారు, నేను గైడ్ చేస్తాను, హౌ ఇస్ ఇట్. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పుడు ఫేస్ చేయని ఛాలెంజ్ కరోనా టైంలో ఫేస్ చేసింది. మా అసోసియేషన్ పెట్టింది ఇలాంటి పాండమిక్ని ఎలా ఎదుర్కోవాలని ఎవరికి ట్రైనింగ్ అవ్వాల. ప్రపంచంలో ఆల్మోస్ట్ WHO పెద్ద పెద్ద గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ అవి ఉంటాయేమో, కానీ మేము అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయని నేపథ్యంలో వచ్చింది. వాళ్ళందరూ చాలా బాగా చేశారు, శివబాలాజీ కానీ రాజీవ్ కనకాల కానీ చాలా బాగా చేశారు. సో ఐ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు శివాని రీచ్ అవుట్ అయ్యాను, శివ నువ్వు నాతో ఉండాలి శివ బాలాజీకి నాకు హలో అంటే హలో పరిచయమే, కానీ అంత డీప్గా మీ ఇద్దరం ఎప్పుడు కాదు. కానీ ఈ 3-4 నెలలు సన్నిహితంలో హీస్ అ వెరీ హార్డ్ వర్కర్ అండ్ వెరీ గుడ్ ఆర్గనైజర్. సో ఐఎమ్ గ్లాడ్ ఇలాంటి వాళ్ళు కావాలి నాకు. సో దట్స్ ద రీజన్ వై వెళ్ళి ఎన్నుకొని కోరుకున్నాను. సాధారణంగా ఈ మన కౌన్సిల్, ఛాంబర్ ఇలాంటి వాటిలో ఇండస్ట్రీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, యాక్టివ్ ప్రొడ్యూసర్స్, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు, యాక్టివ్గా బిజీగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు ఎప్పుడూ ఆ బాడీలో కనపడవు. ఇప్పుడు జమానా కాలం నాడు సినిమా తీసిన వాళ్ళు,
ఎప్పుడో 1-2 సినిమాలు తీసి ఆపేసిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ బాడీల్లో ఉంటుంటారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల దీనికి న్యాయం చేయలేము అనే ఉద్దేశంతో వాళ్ళు బాడీలోకి రారో మరి ఏమో తెలియదు. ఇప్పుడు మాకు కూడా ఇంతకాలం ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు ఎవరు కూడా యాక్టివ్ లాగా మాలోకి రాలేదు ఎవరు కూడా. వచ్చారు అది కరెక్ట్ యూ దార్ సారీ. చిరంజీవి గారు ఫస్ట్ ఫౌండర్, అది రెస్పెక్టెడ్గా వచ్చారు అప్పుడు. నో ఎవ్రీబడి. దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ రీసెంట్ ఫాస్ట్లో అంతా కూడా ఆల్మోస్ట్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా బిజీ యాక్టర్ కదా ఆయన. హీరో అయిపోయింది, ఆయన హీరో మారిపోయారు. హీరోల కన్నా ఎక్కువ బిజీగా ఉండేది ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్లే. మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని సార్ ఒక 4 రోజులు మాతో ఇక్కడికి ఎక్కడికైనా వస్తారా అని అడగండి, లేకపోతే సినిమా తీస్తూ సార్ నాకు నెక్స్ట్ వీకో లేకపోతే నెక్స్ట్ మంతో పలా కుదరదు బాస్. నరేష్ గారిని అడగండి మీరు. అమ్మో, నరేష్ గారు చాలా బిజీ. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా బిజీ. ప్రతి హీరోలు ఒక్కరే. హీరోలు మేము మేకపోతాం గంభీరం, కానీ మేము ఎందుకంటే సంవత్సరం 1 సినిమానో 2 సినిమాలో చేస్తాం మ్యాక్సిమం. కానీ మిగతా యాక్టర్స్ హీరోయిన్స్ అందరూ, హీరోయిన్స్ అయితే ఒక 6-7 సినిమాలు చేస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఒక 30-40 సినిమాలు చేస్తారు. సో దే ఆర్ వెరీ బిజీ. సో వాళ్ళు కేటాయించాలి టైం. మరి ఎందుకు హీరోలు ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నా, సపోజ్ పోనీ పేర్లే చెప్పుకుందంటే నాని, శర్వ, ఇలా చాలామంది హీరోలు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు ఎందుకు అసలు దీని కేసు? అది వాళ్ళని అడగాలి మీరు, అది వాళ్ళని అడగాలి. అంటే ఈ గొడవల్లోకి ఈ ఊపితాపుల్లోకి రావడం ఇష్టం లేదంటారా? ఐ హ్యావ్ నో క్లూ వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. పోనీ మీ దగ్గరికి వస్తే మీరు అన్నట్టు ఏడాదికి 1 సినిమా చేసి ఉండొచ్చు హీరోగా, బట్ యాజ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీకు వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంకా ప్రొడక్షన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దీంట్లో మీరు కూడా బిజీగానే ఉంటారు. ఇంత బిజీగా ఉంటే ఇది అవసరమా మీకు? అవసరమా అంటే ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ కోసం మీరు అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోక తప్పదు. ఇది నా కుటుంబం. నా కుటుంబంలో ఇప్పుడు నేను ఒక మార్పు తీసుకురాగలను, బెటర్మెంట్ చేయగలను అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. అండ్ ఆ బెటర్మెంట్ తీసుకురాగలనన్న నమ్మకం నాకుంది. అండ్ నాకు కొన్ని బర్నింగ్ ఇష్యూస్ కూడా నాకెందుకు అని వినండి. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గొప్పగా ఒక సినిమాలో రాశాడు, చిక్కగా చీకటే కమ్మిందని లోకం వెళ్ళి సూర్యుడిని రమ్మని పిలవాల, సోదరా పాపమే పెరిగిందని కాపాడంటూ ఈ సంఘం మన సాయం అడగాల అని అడిగారు. సో ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు, ఇంకా కొన్ని తెలియట్లేదు, దీనివల్ల ఫ్యూచర్లో రెపర్కషన్స్ ఉంటాయి అన్న ఉద్దేశం నాకు తెలిసినప్పుడు, నేను ఆ మార్పు తీసుకురాగలన్న నమ్మకం నాకున్నప్పుడు ఎవరూ చెప్పి చేయరా ఇది చేయరా ఇది చేయరా, ఇది చేస్తానని కుటుంబంలో వాలంటీర్గా రావాలి. అందుకే నేను వాలంటీర్గా నేను చేయడానికి నేను ఫిక్స్ అయ్యాను. రేపు మీరు గెలిస్తే మీరు చేయబోయే ఫస్ట్ మార్పు నాన్ లోకల్స్ ఎవరు పోటీ చేయకూడదు నేను చేస్తారా ఏంటి? అలాగా నేను అది జనాలకి, అది లోకల్ నాన్ లోకల్ అన్న మాట ఇప్పుడు అది ఎందుకు తెచ్చారో ఎలా తెచ్చారో అది నాకు తెలిసినందుకు ప్రకాష్ రాజ్ గారే ఆ మాట బహిరంగంగా ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ రోజు మీడియా వాళ్ళు కూడా ఆయన్ని చేశారు. నాన్ లోకల్ అని నేను చెప్పట్లేదని మీరే చెప్పారు, ఇప్పటిదాకా మేము ఎక్కడ చెప్పలేదండి అని మీడియా వాళ్ళే చెప్పారు. ఆయనే చెప్పుకున్నారు. అసలు ఆ టాపిక్ రాకూడదు. సి అనదర్ థింగ్ ఇస్ దట్ నేను తీసుకురావాల్సింది ఓన్లీ మోస్ట్లీ వెల్ఫేర్ అండ్ ద సెక్యూరిటీ టు యాక్టర్స్. సి నాకు కొంత ఎక్స్పోజర్ ఉందండి. నాకున్న అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. నేను అన్ని ఇండస్ట్రీస్లోనూ మాకు స్నేహితులు ఉన్నారు, అన్ని ఇండస్ట్రీలోనూ కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూశాను. తమిళనాడులో, కన్నడలో, మలయాళంలో, నార్త్లో జరిగేది చూశాను. హాలీవుడ్లోనూ ప్రొడక్షన్ చేశాను. అక్కడ ఆర్ట్ ప్రొడక్షన్ చేశాను, ఒక ప్రొడ్యూసర్గా అక్కడ ఉన్నాను, ప్లస్ అక్కడ నేను నటించాను. అక్కడ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అని ఒకటి ఉంది. వాళ్ళది చాలా చాలా వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ. వాళ్ళ కల్చర్కి అది కరెక్ట్, కానీ దాంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ఐడియాస్, అది కొన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ SAG ఆర్టిస్ట్ ఉన్నారంటే మినిమం పే ఉంటుంది. అండ్ వాళ్ళ రూల్స్ అంటే ఆ రూల్స్ ఇండియాలోకి ఇంకా రాదు, ఎప్పుడైనా రావచ్చేమో, కానీ ఆ రూల్స్ ఏంటంటే ఒక సినిమా యాక్ట్ చేస్తే అది ఎప్పుడైనా టెలికాస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఒక చిన్న పేమెంట్ అనేది వెళ్తుంది. అది 10 రూపాయల, 15 రూపాయల, 50 రూపాయల అనేది వెళ్తుంది. అది ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చింది అది.
సో అది మన ఆర్టిస్టులకి అది నేను తీసుకొస్తానని కాదు, కొన్ని అలా కొన్ని బాగున్నాయి. ఆ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి మనం. అంటే మీరు అన్న పాయింట్ చూసుకుంటే యాక్చువల్గా మన 24 క్రాఫ్ట్స్లో చాలా క్రాఫ్ట్స్ ఏటా నిర్మాతల మండలితోటి ఛాంబర్ తోటి కూర్చొని డిస్కషన్లు పెట్టి రేట్లు 2 ఏళ్ళకి ఒకసారి ఫిక్స్ చేసుకుంటుంటాయి. కెమెరా, లైటింగ్, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, డ్రైవర్లు, ఇట్లా మొత్తం ఎస్, ప్రొడక్షన్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఎస్, మినిమం పేమెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక మ్యూచువల్ డిస్కషన్ ద్వారా రేట్లు ఫిక్స్ చేసుకుంటాయి. సో అలాంటి సౌలభ్యం మనకి యాక్టర్లకి అయితే లేదు, ఉండదు. బికాజ్ డిమాండ్ అండ్ సప్లై అంతే. అదే డిమాండ్ సప్లై. ఆ డిమాండ్ అండ్ సప్లై డిసైడ్ చేసేది కూడా జనాలే. అదే. సో అంచేత ఆ పార్ట్లో మీరు ఇందాక చెప్పినట్టు చేయగలిగింది ఏమి ఉండదు. మీరు ఇప్పుడు సపోజ్ మీ దగ్గర మాలో బట్ కానీ నేను ఏం చేయగలనంటే 100% మెంబర్సే యాక్ట్ చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలి. ఆ పాలసీ ఎలా తీసుకురావాలనేది ఉందండి. ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో ఒక చిన్న లూప్ హోల్ చెప్తాను. బహుశా మీకు అర్థం అవుద్ది, మీ చూసే మీ వ్యూవర్స్కి ఒకటి చెప్తాను. మీరు ఒక రెస్పెక్టెడ్ జర్నలిస్ట్, మీరు ఒక పెద్ద న్యూస్ పేపర్ ఆర్గనైజేషన్లో చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక ప్రముఖమైన వెబ్సైట్లో పనిచేస్తున్నారు. మీదే అది. ఇప్పుడు మీ జర్నలిస్టులందరూ ఒక కుటుంబం అని మీరు భావిస్తారు. మేమందరూ మా అసోసియేషన్, మేము ఒక ఫ్యామిలీ అని మీరు భావిస్తారు. మీ అసోసియేషన్లో ఏం జరుగుతుంది? నేను సపోజ్ మీరు ఒక వెబ్సైట్, నేను ఒక ఉడతా భక్తిగా నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను అనుకోండి. నేను వచ్చి మీ జర్నలిజంలో ఒక కార్డు తీసేసుకుంటాను. తీసేసుకొని మీరు దీన్ని నమ్ముకొనే ఉన్నారు. నేను ఆ వెబ్సైట్ని నమ్ముకొని నేను లేను. ఓకే, నేను ఒక నటుడిని. ఆ వెబ్సైట్ ఊరికే నేను వచ్చేది మీ అసోసియేషన్, మీ దాంట్లో దూరి నేను వచ్చి మీ అసోసియేషన్లో పెత్తనం చేసి మిమ్మల్ని కావాలని మొత్తం అసోసియేషన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను అనుకోండి. మీకు నచ్చుతుందా? నచ్చదు. బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. నా పని నేను చూసుకోవాలి. నేను ఒకవేళ మెంబర్షిప్ మీ దాంట్లో తీసుకున్నా మీ దగ్గర నేను ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేదా మీరు ఇండస్ట్రీని, ఆ జర్నలిజం ఇండస్ట్రీని నమ్ముకున్న మీరు దాన్ని బెటర్గా చేయగలరు నమ్మకం మీకుంది. కానీ మా దాంట్లో ఒక లూప్ హోల్ పట్టుకొని ఒక జర్నలిస్ట్ ఒకడు, ఐఎమ్ సారీ టు సే, మీ అసోసియేషన్కే భ్రష్టు పట్టిస్తున్నాడు. సురేష్ అని అతను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, సంతోషం అన్న ఇది, సురేష్ కొండేటి. ఆడికి వాట్ రెస్పాన్సిబిలిటీ డస్ హీ హ్యావ్, వాట్ డస్ హీ నో అబౌట్ మై ఫిల్మ్ ఇండస్ట్రీ? వచ్చి అతను ఎలా మెంబర్ అయ్యాడో, ఎలాగ అసోసియేషన్ మెంబర్ అయ్యాడో, అతను ఎలాగ పోటీ చేస్తున్నాడో ఇవన్నీ నిఘా తీస్తే మీరే అంటారు. మీరు అతను నా ఇంటికి వచ్చి పెత్తనం జలాయించేదేంటి? మీరే చెప్పారు మీ దానికి వచ్చి నేను చేస్తే మీకు నచ్చదు అని. నా ఇంటికి వచ్చి అతను అలా చేస్తూ ఉంటే నాకెందుకు నచ్చాలి? ఒక్కరికే ఒత్తాసు పలుకుతూ అక్కడ జరుగుతూ ఎలాగ మా ఏజిఎం అనేది లింక్ ఎలా మీడియాకి వెళ్ళింది? అతను ఒక ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తున్నాడని నాకు నిన్న తెలిసింది. అతన్ని ఎలాగ నేను నా కమిటీలో పెట్టుకుంటాను? నేను అసలు కమిటీలో పోటీ చేసే అర్హత ఉండకూడదు అలాంటి టైంలో. బికాస్ ఇట్స్ అ క్లోజ్ నిట్ థింగ్. మాది బయటికి వెళ్ళకూడదు. వెళ్తే ఇట్స్ గోయింగ్ అవుట్. అంటే మీరే అన్నట్టు, అంటే లీగాలిటీగా చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు, సో లెట్స్ కీప్ లీగలిటీ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎథిక్స్. ఎథిక్స్కి లీగాలిటీకి దట్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్. లీగల్గా ఎనీబడీ కెన్ డూ ఇట్, కానీ ఎథికలా అనేది క్వశ్చన్ నాది. అప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక మీకు కొంచెం వెనక్కి వెళ్తే మెంబర్స్నే తీసుకోవాలి అన్నప్పుడు ముందు మా మెంబర్షిప్ని స్ట్రెంగ్తన్ చేయాలి. పాయింట్ 1, దట్ ఈస్ మై మేజర్ ఎజెండా కదా, చెప్తూనే ఉన్నా. రెండోది, ఆ మెంబర్షిప్ అనేది కామన్ యాక్టర్ కూడా అందుబాటులో ఉండాలి. ఇంతకుముందు అంటే మీ గైడ్లైన్స్ ప్రాపర్గా నాకు కరెక్ట్గా తెలియదు, ఒప్పుకుంటున్నాను. కానీ ఇంతకుముందు శ్రీరెడ్డి ఇష్యూలో ఈ గైడ్లైన్స్ బయటకు వచ్చాయి, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా పెద్ద అమౌంట్ కట్టాలి, దానికి రూల్స్ ఉన్నాయి. పైగా రిజెక్ట్ చేశారు, ఆ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఛాంబర్ దగ్గరకు వచ్చి, అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి కొంచెం నేకెడ్గా ప్రదర్శించి, ఇవన్నీ చాలా జరిగాయి. సో ఒక మెంబర్షిప్ కోసం ఇంత జరగాల్సిన పని లేకుండా చూడాలి ఫస్ట్. అంటే ఏంటంటే కొన్ని లూప్ హోల్స్ ఉండడం వల్లే అది అందరికీ ఓపెన్ చేసాం అనుకోండి, ఇలాంటి డెకాయిట్లు, ఈ కొండేటి సురేష్ లాంటి డెకాయిట్లు ఫుల్గా వచ్చేస్తారు. ఓకే, ఇంకా దీన్నే నమ్ముకొని దీనిపైన జీవనాధారం పెట్టుకున్న వాళ్ళందరూ దెబ్బతింటారు.
అలా చేయలేము మేము. కానీ There ఏ has to association be ఈ a సమస్య ఉంటుంది కదా. there has to be stronger guidelines. నేను వచ్చానంటే దర్ బి స్ట్రాంగర్ గైడ్లైన్స్. దీన్ని నమ్ముకొని ఉండే వాళ్ళే ఉండాలి. అంతేగాని అసోసియేషన్కి వచ్చి ఇన్వాల్వ్ చేసి ఈ ఇన్ఫ్లుయెన్షియల్ అసోసియేషన్ వచ్చేసి ఇప్పుడు రేపటి ఎవరైనా మా మెంబర్ ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, ఇప్పుడు అందరు నటులందరికీ బ్యాడ్ నేమే కదా. ఇప్పుడు మెంబర్ అయినా అవ్వకపోయినా పాపులర్గా ఉన్నవాడు ఎవడైనా తప్పు చేస్తే సినిమా యాక్టర్లు అని అంటారు. ఓకే, వీఆర్ ఎ వెరీ ఈజీ టార్గెట్. సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్థన్ అవర్ పాలసీ. అండ్ డబ్బు గురించి మాట్లాడతారా, సీరియస్ ప్లేయర్సే రావాలి. మా పాలసీస్ కొంచెం స్ట్రెంగ్థన్ చేయాలి. ఒక నిర్మాతగా నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను నటుడుగా తీసుకొచ్చాను అనుకోండి, మిమ్మల్ని యాక్ట్ చేపిస్తున్నాను, మీకు అఫోర్డ్ చేయలేరు అనుకోండి, మా అసోసియేషన్ ఫీ మీరు అఫోర్డ్ చేయలేరను, నిర్మాతగా నీకు కొంత ఇవ్వాల్సి వస్తుంది. అలాంటిది ఏమైనా కలోక్యలుగా కూర్చొని ఇండస్ట్రీతో మాట్లాడుకొని మేము ఒక డిసిషన్ తీసుకురావాలి. నేను ఏకదాటికి ఇది చేస్తానని చెప్పట్లా, కానీ మాట్లాడాలి, నిర్మాతలతో మాట్లాడాలి, మా దర్శకర్తలతో డైరెక్టర్స్తో మాట్లాడాలి. వాళ్ళందరూ కూర్చొని వాళ్ళ సలహాలు కూడా తీసుకొని వీ వాంట్ ఫ్రేమ్ అ వెరీ స్ట్రాంగ్ మెంబర్షిప్ విషయంలో ఎగ్జిస్టింగ్ గైడ్లైన్స్ని కానీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని కానీ మీరు ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేసే ఆలోచన ఉందా? 100% ఉందండి. 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి డెకాయిట్లు ఉంటారనుకొని మేము అనుకోలే, పెద్దలు కూడా అనుకొని ఉండరు ఇలాగ ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఇండస్ట్రీని అని. ఇప్పుడు నేను అతను కానీ నేను ఇలాంటి డెకాయిట్లను కానీ నేను అరెస్ట్ చేయలేదు అనుకోండి, దెన్ ఫ్యూచర్లో ఎంతోమంది జరుగుతుంది. ఇప్పుడు చూసే సమయం ఇలా కూడా రాజ్యాంగాన్ని కొన్ని టైం తగ్గట్టు మార్చుకుంటూ లాస్ని వెళ్తున్నారు, కాన్స్టిట్యూషనల్ లాస్ని. సో ఐ థింక్ 25 years ago ఉన్న సిస్టమ్ వేరే, ఛాలెంజెస్ వేరే, ఈరోజు మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ వేరే, లాస్ వేరే. సో వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్వ్స్ ఆల్సో. బట్ ఇక్కడ మీరు ఒక మనిషిని సపోజ్ ఒక జర్నలిస్ట్ దాంట్లోకి వచ్చినా లేకపోతే మీ దాంట్లోకి వచ్చినా ఒక మనిషిని అనేబద్దు అక్కడ ఉన్న వాళ్ళని కూడా మీరు తప్పట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే చెప్తున్నాను, ఈ లూప్ హోల్స్ వల్ల కొంతమంది స్వార్థపరులు మనిషి వస్తున్నాడు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు కోఆపరేట్ చేశారు, ఎలా కోఆపరేట్ చేశారు, ఏం జరిగింది. ఫస్ట్ టైం వెన్ ఇట్ హ్యాపెన్ దే డిడ్ంట్ రియలైజ్, సరే ఏముందిలే ఎవరైనా అవ్వచ్చు కదా అని. ఇతను ఎక్స్ప్లాయిట్ చేసేసరికి దీన్ని అతనుగా స్వలాభం కోసం ఒక పర్టిక్యులర్ భజన్ పార్టీగా తయారయ్యాడు. ఇక్కడ ఓన్లీ ఇండస్ట్రీలో భజన్ చేస్తూ, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఒక వర్గానికి కులానికి ఇతను ప్రాధాన్యత ఇస్తూ ఇలా చేస్తుంటే నేను ఒప్పుకోనది. అది అందరికీ షాకే. అది ఇలా జరుగుతుంది ఏంటి, ఇలా కూడా వస్తారా మనుషులు అనేది అందరికీ షాక్. తీసుకున్న వాళ్ళు, వీళ్ళు మెంబర్గా చేసిన వాళ్ళు, ప్యానెల్లో వేసుకున్న వాళ్ళకి కూడా అర్థం కాలే ఇలా కూడా జరుగుతుందా అని. సో ఇట్స్ అ షాకర్ టు నాకు ఒక్కడికే కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్కి షాక్ ఇది. సో వాళ్ళందరూ ఫీల్ అయినా నా ఒక్కడి కోపం కాదండి, ఇది కాదు. అందరూ చాలామందిని ఎవరైనా తాకి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత ఇదిగా ఉన్నారు. ఇలాంటి డెకాయిట్లు ఎందుకు అలౌ చేసేది అంటే మీ మాటలు బట్టి మాకు అనిపిస్తున్నది ఏంటంటే మాలో కూడా రాజకీయ పార్టీలో మాదిరిగా కులాల ప్రమేయం వచ్చేసింది. ఇదిగో ఇలాంటి డెకాయిట్ల వల్ల ఒకరు ఇద్దరు వల్ల అవుతుందండి. కులాలుగా మేము ఎప్పుడు లేవు, ఉండలేము కూడా. ఎందుకంటే దట్స్ ఇంపాసిబుల్. ఒకే కులం వాడు యాక్ట్ చేయాలి మా సినిమాలో అనుకుంటే ఎవడూ దొరకడు. ఒకే కులం వాడు ప్రొడక్షన్లోనే యాక్ట్ చేయాలంటే నా ఉద్యోగం కూడా రాదు. సో కులాలుగా మా అందరిది ఒకే కులం, నటుల కులం. వీఆర్ ఆల్ యాక్టర్స్. మా రిలీజన్, మా కాస్ట్ ఒకటే ఈ అసోసియేషన్లో. వీఆర్ యాక్టర్స్. మరి ఇందాక ఆ పదం వాడాల్సి వచ్చింది కదా. అలాంటి వాళ్ళు అదే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళ వల్ల భ్రష్టు పట్టిస్తారు. సో చిన్నగా ఉన్నప్పుడే నిప్ చేయాలి బడ్ని. ఎప్పుడు అంటారు ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు. సో ఐ వాంట్ టు కరెక్ట్ దట్. అలాంటి ఇష్యూస్ ఇంక ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి. ఇప్పుడు 700 మంది మెంబర్లు ఉన్నారు. 900 చిల్లర. 900 మంది. ఆ మధ్యన ప్రకాష్ రాజ్ గారు ఏదో లెక్క చెప్పారు, అందులో ఎంతమందిని తీసేస్తే ఏమండి. ఒకటి నేను ఆ అనాలిసిస్ ఒప్పుకొనేసి నేను ఈ మధ్య నాకు ఈ కరోనా టైంలో జరిగిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను వాటన్ బిజినెస్ స్కూల్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బిజినెస్ స్కూల్, వాళ్ళ దాంట్లో ఆన్లైన్ డిప్లొమా చేశాను నేను. అండ్ నేను చేసింది కూడా డేటా అనాలిటిక్స్ పైన చేశాను. నాకు ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్, నేను ఎప్పుడు చదువుకుంటూ ఉండాలని. ఏ రోజుకైనా ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్ నేను చేయాలని నాకు ఇష్టం. హార్వర్డ్లోనో వాటన్లోనో ఎక్కడ చేయాలని టైం దొరికినప్పుడు చేస్తాను. నాకు 70 సంవత్సరాలప్పుడైనా చేయడానికి ఇంట్రెస్ట్. ఐ విల్ డూ ఇట్. నేను ఇది డేటా అనాలిటిక్స్ చేశాను. ఈ డేటా అనాలిటిక్స్ నేను దానికన్నా బ్రహ్మాండంగా బైఫరికేట్ చెప్తాను. ఆఖరికి మీరు అనాలిసిస్ చూసారంటే ఆయన చెప్పిన అనాలిసిస్ ప్రకారం 15 మందో 12 మందో ఉంటారు. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు డేటా అనాలిటిక్స్. అది నేను ఒప్పుకోను నేను 200 మంది కోసం కాదు నేను ఇక్కడ ఉండేది,
900 మందికి చిల్లర కోసం ఉన్నాను. ఈ 900 మంది 2000 మంది అవ్వాలి. అసోసియేషన్ మెంబర్స్ పెద్దది అవ్వాలి, నా ఫ్యామిలీ పెద్దది అవ్వాలి, వీళ్ళందరూ బాగోగులు చూడాలి. రేపు ఈ 900 మందిలో ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ కానీ ఇబ్బంది పెట్టాడు అనుకోండి, లేకపోతే ఒక నిర్మాత ఇబ్బంది పెట్టారనుకోండి, నేను వెళ్ళి ఆదుకోవాల్సిన అవసరం లేదా అసోసియేషన్ ప్రెసిడెంట్గా? వాళ్ళందరి కోసమే కదా. ఏ ఏ లెక్కలో మీరు 200 మంది అంటారు? సో దట్స్ వెరీ వెరీ ఐ షుడెంట్ సే ఇట్. ఆయన పెద్ద ఆయన ఐ షుడెంట్ టాక్ ఏజ్లో పెద్ద ఆయన. ఈ 900 మందిలో మీరు ఎంతమందితో మాట్లాడగలిగారు, ఎంతమందిని అప్రోచ్ అవ్వగలిగారు? 778 మందితో నేను పర్సనల్గా మాట్లాడాను. బా, రియల్లీ? ఎస్, 778 మందితో పర్సనల్గా మాట్లాడాను. ఒక 100 మందిలో కొంతమంది, మిగతా వాళ్ళు కొంతమంది ఊర్లో లేకపోవడం, వేరే దేశాల్లో ఉండడం, కొంతమంది ఇన్యాక్సెసిబుల్గా ఉండడం, వీళ్ళందరూ చేశారు. అంటే మీ ఎలక్షన్ అంత సీరియస్గా తీసుకున్నారా? 100%. నా ఫ్యామిలీ 100% నా ఇల్లుని నేను చక్కదిద్దాలి. నేను మాట్లాడిన ప్రతి ఒక్కరితో ఎస్, దెర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చేయక తప్పదు అని నాతో ఆనెస్ట్గా మాట్లాడారు. ఐ అప్రిషియేట్. వాళ్ళంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. నిర్మోహమాటంగా సారీ బ్రదర్, నా తెలుసు కదా వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, మేము అక్కడ చేయాలి, బట్ నువ్వు కరెక్ట్గా చేస్తావని మాత్రం నాకు నమ్మకం ఉంది, వి విష్ యూ సక్సెస్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. క్రాస్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారా? ఎక్కువ జరిగేదే క్రాస్ ఓటింగ్. చూస్తానండి. అవునా? అది నాకే అడ్వాంటేజ్ అవుతుంది. అసలు ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వం మీద లోకల్ నాన్ లోకల్ ఇవన్నీ పక్కన పెట్టేయండి, మీ కామెంట్ ఏంటి? నటుడుగా ఐ రెస్పెక్ట్ హిమ్, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. రేపు నేను నిర్మాతగా నీ సినిమా తీసినప్పుడు నా పక్కన పెట్టుకొని, లేకపోతే నేను ఆ సినిమాలో యాక్ట్ చేయకపోయినా నేను వేరే హీరోతో నేను ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన 15 సినిమాలు స్టార్ట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ 2 yearsలో ఐ నీడ్ టు రిలీజ్, ఓటీటీలో అయినా ఎక్కడైనా సిరీసు మూవీస్ అన్నీ ఉన్నాయి. ఈ 15 సినిమాల్లో నేను వేరే హీరోతో నేను సినిమా తీసినప్పటికీ అతన్ని పెట్టుకుంటాను నేను, ఆయన్ని, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఫైన్ యాక్టర్. కానీ మా అసోసియేషన్లో నాకన్నా బెటర్గా ఆయన చేస్తాడని నమ్మకం నాకు లేదు. ఆయనకన్నా బెటర్గా నేను చేస్తానని భరోసా నాకుంది, చాలామందికి ఉంది. నేను కానీ ఒక రాంగ్ క్యాండిడేట్ అయితే ఈ పాటికి ఇండస్ట్రీలో పెద్దలందరూ పక్కకి తప్పుకో, లేకపోతే మీడియానే అంత అటెన్షన్ నాకు ఇవ్వదు. బట్ మీ అందరికీ తెలుసు వెదర్ ఐఎమ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ అని, అండ్ హియర్ ఐ యామ్. అక్కడ ప్రకాష్ రాజ్ కాకుండా మరెవరు పోటీ చేస్తున్నా మీరు పోటీ చేసేవారా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ కదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్. నాకన్నా బెటర్గా చేయగలరు, లేకపోతే నాలాగే చేయగలరు అనే నమ్మకం ఉంటే ఈజీగా నేను పక్కన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారక్, మా తమ్ముడు తారక్ కానీ వచ్చాడు అనుకో, ఐ నో మా వాడు హార్ట్ క్లియర్, గ్యారంటీ కష్టపడతాడు అనుకుని చేస్తాడు. నేను ఆయన ఎస్ తారక్ వుడ్ బీ గ్రేట్. వాళ్ళు ఎవరు రారుగా వచ్చిన బాధ, రారు, ఈరోజు రారు, రేపు రాకపోరు అని మాత్రం లేదు. ఆఫ్కోర్స్ ఈరోజు రారు. నేను అనేది ఒకవేళ వచ్చుంటే మీ క్వశ్చన్ కన్నా హైపోథెటికల్ క్వశ్చన్, సో ఐమ్ గివింగ్ హైపోథెటికల్. ప్రకాష్ రాజ్తో సమానంగా ఇంకా 3 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అదే దట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. మీరు అడిగారు వీళ్ళు వచ్చుంటే మీరు నిలబడి ఉండేవారంటే, కొంతమంది వాళ్ళలో నేను అనుకున్న వాళ్ళు వచ్చుంటే. ప్రకాష్ రాజ్ వచ్చిన కారణంగానే మీరు రంగంలోకి దిగారా అన్న చిన్న అనుమానం. లేదు, నేను ఆయన అనౌన్స్ చేయకముందే నేను ఎప్పుడో ఉన్నాను. నేను ఉన్నానని తెలిసే కదా మీడియా వాళ్ళు కూడా నేను అనౌన్స్ చేయకముందు విష్ణు కూడా ఉన్నాడు అని ఆల్రెడీ చేశారు. అది నేను అనౌన్స్ చేయలాగా అంటే ఇట్ వాజ్ ఎ ఓపెన్ సీక్రెట్ టు ఎవ్రీబడి. ఇట్ వాజ్ ఎ నోన్ ఫ్యాక్ట్ విదిన్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ, విదిన్ ద ఫిల్మ్ జర్నలిస్ట్ ఫెటర్నిటీ. అందరికీ తెలుసు విష్ణు ఈసారి మా ప్రెసిడెంట్గా నిలబడబోతున్నాడు, వీళ్ళందరూ చెప్పారని అందరికీ తెలుసు. అదే ఆయన అనౌన్స్మెంట్తో నా పేరు వాళ్ళే చెప్పారు, నేను చెప్పలే. దాని తర్వాత 2 వారాల తర్వాత నేను బహిరంగంగా వచ్చి నా వీడియో రిలీజ్ చేశాను. ఈ ఎలక్షన్లో ఈసారి ఇద్దరు క్యాండిడేట్ల వెనకాల కూడా ఏమైనా పొలిటికల్ సపోర్ట్స్ కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్లు కానీ ఏమైనా ఉన్నాయి ఎక్కడైనా? పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేసినా, పొలిటికల్ పార్టీస్ ఏం చేసినా మా అసోసియేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కానీ వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యున్నారు, అందుకే వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను నేను.
ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలియదు. ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? మా మెంబర్స్తో మాట్లాడడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ యూజ్ చేయడం అని చెప్పడం, మీరు ఈ మాట చెప్పండి మేము ఉంటాం, మేము మా పార్టీ ఇక్కడ ఉంటుంది అది ఉంటుంది. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్ట్. అది ఇన్వాల్వ్ అవ్వకూడదు మా దాంట్లో, అందుకే ఇన్వాల్వ్ అవ్వకండి. ఒకడికి ఎవరికి భయపడను నేను, ఐ బీ వెరీ ఆనెస్ట్, ఎవరికి భయపడను. ప్రకాష్ రాజ్ తరఫున ఇన్వాల్వ్ అయ్యారా? అది అయ్యారు కాబట్టి ఇక చెప్తున్నాను. మాకు తెలిసిన దానికి అందుకే నేను చెప్పాను. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పాను, వాళ్ళందరూ కూడా విమర్శించాలిగా నన్ను. ఎవడా ఇన్వాల్వ్ అయింది నువ్వు ఎందుకు చెప్పి, ఇన్ని రోజులు గ్యాప్ అయింది నేను చెప్పి, ఆల్మోస్ట్ 10 days అవుతుంది నా ప్యానెల్లో నా స్పీచ్ అయిపోయి కూడా 10 రోజులు అయింది. ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదంటే వాళ్ళకి తెలుసు దర్ ఈజ్ అన్ ఇన్వాల్వ్మెంట్ అని. నేను అప్పటికీ నాకు తెలిసిన స్నేహితులందరితో మాట్లాడాను అన్ని పార్టీస్లో, బాస్ ఇన్వాల్వ్ అవ్వకండి, అరే వి డోంట్ నో యార్, కొంతమంది అలా చేస్తున్నారు, యూనో వి డోంట్ నో, నువ్వు చెప్పిన తర్వాత మాకు తెలుస్తుంది కొన్ని దగ్గరలో జరుగుతుంది అని ఉంది. సో వీఆర్ జస్ట్ కీపింగ్ క్వైట్. అంటే ప్రకాష్ రాజ్కి టీఆర్ఎస్ మద్దతు ఏమైనా ఉందనుకుంటున్నారా? పై దగ్గర నాకు తెలియదండి అది, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. కానీ చాలామంది నేను ఇక్కడ కొన్ని ఛానల్స్, కొన్ని మీడియా ఛానల్స్ ఆయన ఈ అసోసియేషన్కి వచ్చేది ఆయన పొలిటికల్ బెనిఫిట్ కోసం వస్తున్నారు అది ఇదని ఇక్కడ చూశాను. సో ఐ డోంట్ నో అది కాన్స్పిరసీ థియరీయా లేకపోతే అది ఫ్యాక్ట్ అనేది నాకు తెలియదు. బట్ ఎవరైనా సరే, ప్రకాష్ రాజ్ గారు అనే కాదు, ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ యూనో స్టెప్ కోసం మా ఇల్లుని వాడుకోకూడదు, మన ఇల్లుని వాడుకోకూడదు. అది వాడుకుంటే నేనే కాదు కలామ తల్లి కూడా ఒప్పుకోదు. కానీ ఎప్పుడూ లేదు, ఈసారి మాత్రమే. అంటే ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీ ఎఫిలియేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఉండడం వేరు, ఇక్కడ మాత్రమే మీకు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు మీ ఫ్యామిలీతో, తెలుగుదేశం పార్టీతో కూడా ఇంత సంబంధాలు ఉన్నాయి. ఈ రోజుటికి నాకు చాలా, నా ఫ్యామిలీ, అది ఫ్యామిలీని కాదని చెప్పుకోలేను. నా బాలకృష్ణ గారు, నేను అన్న అని సంబోధిస్తాను నేను, ఆయన నా ఫ్యామిలీ. ఆయన టీడీపీలో వన్ ఆఫ్ ద మేజర్ లీడర్స్ కదా, ఆయనదేగా టీడీపీ, హీఈస్ వన్ ఆఫ్ ద ఆయన నా ఫ్యామిలీ. కాదని ఆయన చెప్పడు, కాదని నేను చెప్పను, ఎవరూ చెప్పలేరు. సో ఐఎమ్ రిలేటెడ్ టు బోత్ సైడ్స్. అదే నేను అదే అంటున్నాను, మీకు మీ ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్తో బంధుత్వం ఉంది. ఆయన ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ బెంగళూరులో పోటీ చేసి రాజకీయాల్లో వచ్చారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతోటి ఇంతో సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఈసారి పొలిటికల్ కలర్ వచ్చిందంటారా ఎలక్షన్కి దానివల్ల? ఈసారి దానివల్ల ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నారంటే, కేసీఆర్ గారు నాన్నగారికి సన్నిహితులే, ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు, వాళ్ళందరూ బిగినింగ్ నుంచి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారనే ఇది కాదు, కానీ బిగినింగ్ నుంచి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ గారు, ఐ రియలీ లైక్ హిమ్ అ లాట్. ఎన్నో మా ఫ్యామిలీతో ఆయనకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, తమ్ముడితో కానీ, అక్కతో కానీ, నాతో కానీ, నాన్నగారితో కానీ, అందరితోనూ మంచి రిలేషన్షిప్ ఉంది. ఆ పార్టీలో మీరు నాయకుల్ని తీసుకున్నారనుకోండి, చాలామంది మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే. శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకోండి, ఎర్రపల్లి దయాకర్ గారు తీసుకోండి, ఇంకా చాలామందిని తీసుకోండి. ఎవ్రీబడి ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ టు మీ. వాళ్ళందరి ముందు నేను పెరిగిన వాడిని. కాంగ్రెస్ తీసుకోండి, అందరూ తెలిసిన వాళ్ళే. రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలిసిన వారే, అందరూ తెలిసిన వాళ్ళే. టీఆర్ఎస్లో హరీష్ రావు గారు, నేను పక్కపక్కిళ్ళే, చాలామందికి తెలియదు. అండ్ ఇస్ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నాను, అది నాన్నగారికి అది ఇల్లు కడుతున్నాం ఇంకోటి కొత్తది. ఆల్రెడీ ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్నారు కదా. శంషాబాద్లో మేము ఉమ్మడిగా ఉంటామండి. అక్కడి నుంచి పిల్లలకి స్కూల్ రావడానికి కొంచెం డిలే అవుతుంది, గంట జర్నీ అవుతుందని చెప్పి వీక్ డేస్ ఒక ఇల్లు తీసుకున్నా రెంట్కి. అక్కడ ఆ ఇంట్లో ఉంటున్నా నేను. అది వీకెండ్ అయిందని అందుకు సిటీలోనే ఇల్లు కట్టుకోవాలని, మళ్ళీ సిటీలో ఇల్లు కట్టుకుంటున్నాను. ఎస్, మళ్ళీ సిటీలో ఇల్లు కట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఇల్లుకి స్టార్ట్ చేసాం. ఇంకా పరమేశ్వరుడే కాపాడాలి. మొన్న తగిలిన దెబ్బకి మోసగాలకి నేను ఇల్లు కూడా ఇప్పుడు కట్టగలనని వెయిట్ చేస్తున్నాను. మీది సినిమాలు అన్నది మీ బిజినెస్లో ఒక పార్టీ తప్పించి హోల్ బిజినెస్ అది కాదు. నా లైఫ్ సినిమా, నా లైఫ్ మీ లైఫ్. ఎస్, మీరు మోసగాళ్ళ దెబ్బకి అని అన్నారు కదా, మోసగాళ్ళ దెబ్బ ఒక పార్ట్లో దెబ్బ తగిలి ఉండొచ్చు, కానీ మిగతా పార్ట్లన్నీ ప్రాఫిటబుల్గా ఉండొచ్చు కదా.
ఉండాలిగా. ఈ కరోనా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చిందిగా, ఈ పాండమిక్. ప్రాఫిటబుల్ అనేది ఏ వర్టికల్ నేను తీసుకునింది ఈసారి ఇప్పుడు మళ్ళీ బెటర్ అవుతున్నాయి. అందరిలాగే నేను బాజున్నాయి. మరి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కోసం మీ బ్యాక్ ఎండ్లో మీరేం ట్రై చేయలేదా? నేను అందరితోనూ మాట్లాడాను. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఉన్న వాళ్ళందరితో నేను నామినేషన్ వేసిన వాళ్ళందరూ ఫోన్ చేసి విష్ చేశారు కొంతమంది. అసలు క్లారిటీ తీసుకున్నారా? వాళ్ళ సపోర్ట్ ప్రకాష్ రాజుకు ఉందా లేదా అన్న విషయం క్లారిటీ తీసుకున్నారా? అది తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకన్నా ఏదన్నా అందుకే అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కొన్ని ఫార్, కొన్ని అగేనిస్ట్గా అలా ఉన్నాయి. సో లెట్స్ నాట్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ అని రిక్వెస్ట్ చేశాను. పార్టీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్న మీకన్నా మీ వెనకాల మీకు సపోర్ట్గా ఉంటూ నాది శ్రీకృష్ణుడి పాత్ర అని చెప్తున్న నరేష్ గారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు కనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఆయనకు ఎక్కడ కాలేదంటే, ఇప్పుడు నరేష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఆ టర్మ్కి పనిచేయాలి. కానీ వాళ్ళందరూ మన బహిరంగంగా వచ్చి 6 నెలల ముందు నుంచి మేమందరం వర్క్ చేస్తున్నాం మేము ఈ ఎలక్షన్స్కి అని చెప్పారు. అంటే మీరు ఈయన ఉన్న ప్రెసిడెంట్ని అది దాన్ని ఏమంటారు, మీరు ట్రీసన్ అంటారా? అంతేగా. ఇక్కడ మీరు ఒకరి కింద ఉంటూ మీరు ఇక్కడ ఇప్పుడు సంక్షేమాలు చూడకుండా, అసోసియేషన్కి పనిచేయకుండా, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు 6 నెలల ముందు నుంచి మేము పనిచేస్తున్నాం, మేము ఇది కరెక్ట్ కాదంటే మీరు ఇక్కడ పని చేయకుండా బయటకు వెళ్ళి మీరు చేసే డ్రామాలనే కదా. ఆయనకు అది కోపం వచ్చింది. అది కోపం వచ్చి ఆయన ఇలా చెప్పారు. సో ఇక్కడుండి పని చేయకుండా మీరు అందరూ బయటకు వెళ్ళి ఇది చేసి ఆ పనులు మేమే చేసాం, ఈ పనులు మేమే చేసాం అని కొంతమంది అనుకుంటున్నారు. అన్ని పనులు ఎవరు చేశారని ప్రెస్ మీట్లో ఆయన చెప్పాడుగా, ఎవరెవరు ఏం చెప్పారు అని, ఎలాంటి ప్రెస్ ఇదని. సో దానికి కౌంటర్ చేయాలిగా. తప్పు అంటే నరేష్ గారు తప్పు అయితే అదే ప్యానల్ వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కాదని చెప్పండి, తెలుస్తుంది. మీ నాన్నగారు జీవిత గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు మీ నాన్నగారు జీవిత గారికి ఫోన్ చేసి ఒకటి చెప్తాను, నా జీవిత గారు నేను ఆంటీ అని సంబోధిస్తాను. కానీ ఇప్పుడు నేను, ఎందుకంటే వాళ్ళ ముందే నేను పెరుగున్నవాడిని. ఇప్పుడు చాలామంది నన్ను ఏడిపిస్తారు, మనం అందరిని అంకుల్ ఆంటీ అని పిలుస్తామని. అంతే కదా, మా ఇంట్లో మేము అందరం, ఇంట్లో పెద్దలందరూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ గారు అన్న పిలవరు. సో బహిరంగ నేను గారు అనే పిలవాలి. ఇప్పుడు జీవిత గారితో నేను ఏ రోజు కృష్ణ గారితో నేను బ్లెస్సింగ్స్ తీసుకొని నేను ఇంకా అనౌన్స్మెంట్కి వచ్చిన తర్వాత బ్లెస్సింగ్ తీసుకున్నప్పుడు అందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. నాన్న పెద్దవాళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇది దాంట్లో జీవిత గారు కూడా దాంట్లో ఒకరు. ఆ రోజే చెప్పారు. దాని తర్వాత నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నానని చెప్పారు. ఆవిడ చెప్పారు, ఊహాగానాలో నాకు తెలియదు. దాని తర్వాత ఆవిడ వేరే ఊరికి షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్లో ఆవిడ అనౌన్స్ చేశాను, నాకు ఆవిడ తల్లి సమానురాలు. ఆవిడ నాకు మెసేజ్ కూడా పెట్టారు. ఆ మెసేజ్ మా ఇద్దరికే ఉండాలి. ఆ మెసేజ్లో ఏమన్నారో కూడా నాకు తెలుసు. నేను దానికి రిప్లై ఏం పెట్టానో కూడా నాకు మీ భరోసా ఇద్దాక చెప్పింది అదే కదా, టోటల్ క్రాస్ ఓటింగ్ అని చెప్పి భరోసా కూడా అదే కదా. నాకు తెలిసి నాన్నగారు జీవిత గారికి ఫోన్ చేసి, విష్ణు పోటీ చేస్తున్నాడు, నువ్వు నా చెల్లెళ్ళు ఆడితానివి, అవును నువ్వు విత్డ్రా అని చెప్పాలి, విష్ణుకి సపోర్ట్ చేయాలి. మరి అంతే కదా, మరి దాని అర్థం అదే కదా. ప్రెసిడెంట్గా ఆవిడ అప్పటికీ చెప్పలే. లేదు, ఆవిడ ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు. లేదు, ఇండిపెండెంట్గా జాయింట్ సెక్రటరీ అని తర్వాత చెప్పారు. మాకు తెలిసింది జాయింట్ సెక్రటరీ అని. మీడియాలో ఆవిడ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారని చెప్పిన తర్వాత మేము అడగల వెనక్కి తీసుకోమని పొరపాటున అడగలేదు, ఏమీ చేయలేదు. ఆవిడ పేరు రాకముందు ప్రెసిడెంట్గా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, ఇలాగా విష్ణు నిలబడుతున్నాడు, ఇది చేయాలి అది ఇదని. సరే అనింది. ఫస్ట్ సరే అన్నారు, కాదని చెప్పలా, సరే అన్నారు. అది ఆవిడ కూడా కాదని చెప్పరు, ఎందుకంటే ఆవిడ అబద్ధాలు ఆడరు. ఆవిడ సరే. దాని తర్వాత ఆవిడ జాయింట్ సెక్రటరీగా ఇండిపెండెంట్గా వేస్తానని మాకు న్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు రీచ్ అవుట్ అయ్యారు. నాకు తెలిసింది ఏంటంటే, విష్ణు సినిమాల్లో బిజీగా ఉంటాడు, ఎడ్యుకేషన్ ఇష్యూలు కూడా బిజీగా ఉంటాయి. సో విష్ణు ప్రెసిడెంట్గా ఉండి గెలుస్తాడు, నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి అక్కడ యాక్టింగ్ కూడా, ఆఫీస్ వర్క్స్ అవి నువ్వే చూసుకోవచ్చు అనే ఒక ప్రతిపాదన జీవితకి వెళ్ళిందా? జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ అండి.
వాళ్ళే మేజర్గా ఎగ్జిక్యూట్ చేసేది వర్క్. డెసిషన్ ప్రెసిడెంట్ అంతా ఇది విజన్ ప్రెసిడెంట్ ఏదైనా జనరల్ సెక్రటరీ షుడ్ బీ ద యాక్చువల్ వర్కర్ ఇన్ ద థింగ్ హూ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. అది చెప్పాల్సిన అవసరం, ఆ పోస్టే అది. సో దట్ ఈస్ అది ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏదో ఆఫర్ చేశారని విన్నాను. ఏది జీవిత గారికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫర్ చేశారు. ఎందుకంటే అన్నిటికన్నా అది పెద్ద పోస్ట్ కాబట్టి. ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ పెద్ద పోస్టు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. మరి ఏం జరిగింది? ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాన్న జీవిత గారు ముందుగా పిలిచిన మీ వైపు రాకుండా అటువైపు వెళ్ళడానికి వెనకాల ఏం జరిగింది? అది జీవిత గారిని అడగాలి మీరు. మీ ఆంటీ కదా, మీరు మీ తల్లి సమానరాలు కదా, అవును, మీకు తెలిసే ఉండాలి కదా. అది ఎందుకు వెళ్ళారో నాకు ఈరోజు $1 million క్వశ్చన్. కానీ నేను చెప్పాను కదా మెసేజ్ ఆ మేరకు ప్రైవేట్ మెసేజ్ ఏం పెట్టలేదా? పెట్టారు. ఆ మెసేజ్ నాకు ఆవిడకి మధ్యలో, ఓన్లీ మా ఇద్దరి మధ్యలో. సో 10వ తారీఖుని మా ప్రెసిడెంట్గా విష్ణు గెలవడం అన్నది విష్ణు రాజకీయాల్లోకి రావడానికి ఫస్ట్ స్టెప్ అనుకోవాలా? నేను నాట్ ఎ పొలిటీషియన్. ఓకే, ఫ్యూచర్ నో నో. నేను పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్రపోవాలండి. నాకు పాలిటిక్స్లో ఎస్పెషలీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా తయారైందంటే దుర్భాష ఎక్కువ మాట్లాడడం మొదలైంది. అది తట్టుకోలేను నేను. అలాగా మనం నెక్స్ట్ జనరేషన్కి టీవీలో కొంతమంది అందరూ కాదు, కొంతమంది రాజకీయ నాయకులు దుర్భాష విపరీతంగా మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ జనరేషన్కి ఏమని నేర్పిస్తున్నావు? మీ తరంలో అలాంటి భాష మాట్లాడితే ఒప్పుకుంటారా? రాజకీయ నాయకులు ఎవరైనా ఒప్పుకొని ఉంటే మీరందరూ ఓట్లేరు. ఈరోజు ఆ భాష మాట్లాడుతున్నారు. అది నేను డైజెస్ట్ చేసుకోలేను. లీడర్ అని మేము ఎవరినైనా చూసుకునేటప్పుడు ఆ రిప్రజెంటేటివ్స్ మాట్లాడిన మాటలేంటి, టీవీ డిబేట్స్లో ఏంటి, బహిరంగంగా మాట్లాడేది ఏంటి, అది నాకు జుగుప్స్ అండి. పబ్లిక్ ఫ్రెండ్స్ మధ్యన మేమందరం కలోకేలుగా ఎన్నైనా మాట్లాడుకుంటాం, అది మాట్లాడుకోవచ్చు. దట్ ఈస్ ద థింగ్, అది ఓకే. ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా టీవీ చూసేటప్పుడు ఇట్ ఈస్ యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. చాలామంది ఇన్ఫ్లుయెన్స్, చిన్నపిల్లలు నెక్స్ట్ జనరేషను ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మేము మాట్లాడే స్టైలు, మేము మాట్లాడే విధం గురించి. అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడే. ఇప్పుడు వాళ్ళు మరీ అక్యూజింగ్, అసలు సెన్స్ లేకుండా మాట్లాడే కల్చర్కి ఐ డోంట్ థింక్ నేను రైట్ ఫిట్ అని అనుకున్నాను. 10వ తారీఖున మీ నాన్నగారు పవన్ కళ్యాణ్కి ఏంటి వివరించబోతున్నారు? 11వ నాన్నగారిని అడగాలి మీరు. అది ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆయన ఆన్సర్ చెప్పాలి, చెప్తారు. మొన్న ఉదంతంలో పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేస్తారు నేను అడగను. ఎందుకంటే అది జవాబు చెప్పే ప్రశ్న కావచ్చు కాకపోవచ్చు. బట్ ఎవరి వైపు తప్పు ఉంది అని అంటారు? ఐ డోంట్ నో నాకు అది తెలియదు. కానీ ఏదైనా సరే ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయకూడదు. మీకు నాకు ఇబ్బంది కలిగినప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాలి, కానీ మీరు నా ఫ్యామిలీతో ఏమీ మాట్లాడకూడదు, నేను మీ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు. అందుకే చెప్పానుగా ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. ఇంత దారుణంగా తయారవుతుందని. ప్రకాష్ రాజు అందరికీ అందుబాటులో ఉండడు. సాధారణంగా సెట్లోనే ఆయన ఎక్కువ మందితోటి మింగిల్ అవ్వడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళడం ఉండదు, రేపు ఉండదని ఒక అభియోగం ఉంది. సో ఆయన్ని రేపొద్దున ఎలా కలిసి మా సమస్యల గురించి చెప్పుకుంటారనే ఒక మాట కూడా ఉంది. బట్ మీ ఫ్యామిలీ కూడా కామన్ యాక్టర్లకి దగ్గరగా ఉందని అనుకుంటున్నారా? అది ఇండస్ట్రీ వాళ్ళని అడగాలి మీరు. మీ ఎవరు ఇండస్ట్రీ తరపున నటుల తరపున, కార్మికుల తరపున, వీళ్ళందరూ తరపున ఎవరు ఉన్నారు అనేది అడగాలి. అంటే ఒక చిన్న మెంబర్, మాలో మెంబర్ మీ ఇంటి వచ్చి తలుపు కొడితే మీరు ఖచ్చితంగా స్వాగతించి సమస్య పరిష్కరిస్తారు. ఇప్పుడు దాకా ఇంటి గడప ఎక్కిన వాళ్ళు ఎప్పుడూ వెనక్కి వెళ్ళింది ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. మా కుటుంబ సభ్యులందరిలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము పెరిగిన వాతావరణం, మేము పెరిగిన పెంపకం, ఈ ఇండస్ట్రీ మన ఫ్యామిలీ అనేది 100% అదే జరుగుతుంది, అదే ఉంటుంది. రేపు నా పిల్లలు ఈ రంగాన్ని ఎన్నుకోవాలని నేను ఆశిస్తున్నా. కానీ నా పిల్లలు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎన్నుకుంటే ఈ రంగంలో ఉన్న అన్రిటర్న్ రూల్స్, ఎథిక్స్కి కట్టుబడి ఉండాలి. సార్, మా ఎలక్షను, మా హెడావిడి ఇదంతా ఉంచండి. యాజ్ ఎ హీరో అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్
ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి, ఎలాగా, ఏంటి ప్లానింగ్ ఏంటి? శ్రీను వైట్ల గారితో ఇప్పుడు D&D స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నాయి. అవి త్వరలో దాని గురించి శ్రీను గారే మాట్లాడతారు. ఇంకొక కథ కూడా ఒకటి ఓకే అయింది. ఆ డీటెయిల్స్ కూడా ప్రాబబ్లీ ఈ నవంబర్లో డీటెయిల్స్ చెప్తాం. ఇది కాకుండా మా కమిట్మెంట్ ఏంటంటే నెక్స్ట్ 2 yearsలో ఒక 15 సినిమాలు, వాటిలో కొన్ని వెబ్ సిరీస్ అవి ప్రొడ్యూస్ చేయాలి మా ప్రొడక్షన్లో. సో ఇట్ హ్యాస్ టు లుక్ అంటే మేము గత 3 yearsగా మేము ప్లాన్ చేసిందంతా ఇప్పుడు రాబోతున్నాయి. మీ నాన్నగారు ఇండస్ట్రీలోకి ఒక లక్ష్యంతో వచ్చారు. ఆయన నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుని ఒక పల్లెటూరు నుంచి వచ్చి చెన్నైలో ఆయన కష్టాలన్నీ పడి ఒక లక్ష్యంతో వెళ్ళారు. బట్ ప్లానింగ్తో వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు మా చిన్నప్పుడు ఆయన కూడా చూస్తూ పెరిగాం కాబట్టి ప్లానింగ్తో వెళ్ళాలి ఆయన. బట్ మీ జనరేషన్కి వచ్చేసరికి మీరు కావచ్చు, లక్ష్మి గారు కావచ్చు, మనోజ్ కావచ్చు, మీరందరికీ ఒక ప్రాపర్ ప్లానింగు, ప్రాపర్ గైడెన్స్ ఉంది. అయినా మీ నాన్నగారు సక్సెస్ రేట్ ఎందుకు రావట్లేదు మీకు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. అది ఇప్పుడు నాన్నగారితో కంపేర్ చేసేది ఇంపాసిబుల్ అండి. ఆయనంత హైలీ టాలెంటెడా నేను, లేకపోతే ఆయనంత హైలీ మేధస్సా నాకు అంత లేదు. ఆయనకున్నంత గ్రేట్ యాక్టింగ్ టాలెంట్ నాకు ఎక్స్పీరియన్స్తో రావాలి. కానీ ఐ డోంట్ నో వెన్ ఐల్ గెట్ ఇట్. ఒక జానర్ నేను ఓన్ చేసుకున్నా, యాక్షన్ కామెడీ. అది నా సొంత డెసిషన్స్ వల్ల నేను తప్పయ్యాను. కానీ అదే కానీ ఇప్పుడు సక్సెస్ రేషియో తీసుకున్నారంటే ఒక నటుడుగా నాకు సాటిస్ఫాక్షన్ కావాలి. అంటే నేను చేసిన తప్పంతా ఏంటని నేను అనాలిసిస్ చేస్తే ఒక నటుడుగా నాకు రెస్పెక్ట్ రావాలని జనాలు నా దగ్గర నుంచి ఏం కోరుతున్నారో అది ఇవ్వకుండా వేరేదేదో ఇచ్చుకుంటూ వెళ్ళా. అదే నేను చేసిన మిస్టేక్. అది టైం పేషెన్స్గా ఉండి ఆటోమేటిక్గా అది వస్తుంది అన్న పేషెన్స్ లేకుండా నేను హడావిడి పడిన వల్లే నేను చేసిన తప్పు. బట్ నాన్నగారు ఏ క్యారెక్టర్ దొరికితే ఆ క్యారెక్టర్ చేశారు. అలా అని చెప్పి చిన్న చిత్తగా క్యారెక్టర్లు చేయలే. అది ఏ జోనర్ అయితే ఆ క్యారెక్టర్ చేశారు. విలన్గా చేశారు, హీరోగా చేశారు, కమెడియన్గా చేశారు, ఒక డిఫరెంట్ రోల్స్ చేశారు, పౌరాణికాలు చేశారు. ఏది దొరికితే అది అప్రోచ్ చేస్తూ చేసి వచ్చారు. ఆ రోజు అన్ని క్యారెక్టర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మా జనరేషన్కి కూడా థ్యాంక్స్ టు రాజమౌళి గారు, బాహుబలి తర్వాత అందరూ వేరే స్క్రిప్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు. దానికి ముందు అందరూ ఒక జానర్లోనే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని జానర్లు విపరీతంగా రావడం మొదలవుతున్నాయి. డిఫరెంట్ సోషల్ ఫ్యాంటసీ అని, పౌరాణికాలని అన్నీ రావడం మొదలవుతున్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. వచ్చినప్పుడు మేము అందరం దాన్ని చూపించి టాలెంట్ ఉందా లేదా అని డిసైడ్ చేస్తాం. అంతేనా? ఓకే, హీరోగానే కంటిన్యూ అవ్వాలి అలా లేదండి. నేను దీనికి ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఒక్క హీరోగా అంటే ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. నేను హీరోగా ప్రూవ్ చేసుకోవాలని రాలే. ఐఎమ్ ప్రూవ్డ్ యాజ్ ఎ హీరో. నా సినిమాలో నేను లీడ్ యాక్టర్గా, హీరోగా సక్సెస్ అయి ఉన్నాయి. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు. సో ఎవరైనా ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఇచ్చారంటే ఐ వుడ్ లవ్ టు ప్లే. లెట్ ఇట్ బీ ఎ విలన్ ఆర్ అ వెరీ పవర్ఫుల్ సపోర్టింగ్ క్యారెక్టర్ విచ్ విల్ మేక్ అ చేంజ్. నేను నాగార్జున గారికి తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక్క సీన్లో అయినా కనిపించాలని మనలో నేను సుమంత్కి ఫోన్ చేసి చెప్పాను, సుప్రియాకి చెప్పాను. నేను ఈ వెనకన్నా బ్యాక్గ్రౌండ్లో అయినా ఉంటానయ్యా, అది చెప్పవయ్యా సుమంత్ అది ఇదని. విష్ణు గమనుండు, జోకులు చేయకను. నాగార్జున అంకుల్ అన్నారు, విష్ణు చెప్పారు, విల్ థింక్ అబౌట్ ఇట్, ప్లాన్ చేద్దాం విష్ణు. దాని తర్వాత అఫ్కోర్స్ మీకు తెలుసు తాతగారికి క్యాన్సర్ రావడం. అది దాని ముందు బాపు గారి సినిమాలో ఆయన్ని ఎప్పుడో ఒకసారి నేను అడిగాను. ఆయన శ్రీకాంత్ గారితోనూ నరేష్తోనూ అల్లరి నరేష్తో సినిమా చేసేటప్పుడు ఆయన ఆ సినిమా నిర్మాత ఆయనకి నేను కబురు పంపించాను. బాపు గారి డైరెక్షన్లో వెనకాన తుడిచేవాడు ఒక వెనకాన ఊరికే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గానే ఉంటాను, ప్లీజ్ ఇచ్చేయండి. మోహన్ బాబు ఇంటికి ఫోన్ చేసి మీ ఫ్యాన్స్ ఒప్పుకోరు బాబు అలా చేస్తే అన్నారు. ఫ్యాన్స్ ఒప్పుకునేది ఏంటండి? నేను ఆయనతో ఎందుకంటే బాపు గారిని ఆరాధిస్తారు నాన్నగారు ఒక డైరెక్టర్గా, మహా డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అని. ఆయన్ని ఇంటికి వచ్చి ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డాడీ షాక్ అయ్యారు.
ఏమండి మీరు పెద్దవారు, మీరు వచ్చి వీడికి బాబుకి చెప్పడం ఏంటి, వీడు మీ దగ్గరకు రావాలి. ఆ రోజు ఈవినింగ్ కూర్చొని పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ మీతో ఒక సినిమా తీస్తాను బాబు, కానీ మీరు వెనకాన వస్తే బాగుండదు అది ఇది అన్నాను. ఆయనే బాలకృష్ణ గారితో లవకుశ సినిమా మళ్ళా చేసేటప్పుడు ఫోన్ చేసి, నేను అమెరికాలో ఉన్నాను, ఆ న్యూస్ వచ్చిన వెంటనే, అంకుల్ మీ ఆశీస్సులు కావాలి అంకుల్, నేను దాంట్లో ఒక వేషం చేస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్ అని నేను రిక్వెస్ట్ చేసుకున్నా. బాబు నేను ఆల్రెడీ లక్ష్మణుడిగా నేను శ్రీకాంత్ని అనుకున్నాను బాబు, అది ఇంకా పెద్ద క్యారెక్టర్లు ఏమి లేవు. లేదా అంకుల్, దాంట్లో ఒక భటుడు వచ్చి రాముడితో చెప్తాడు, ఇలాగ సీతాదేవి గురించి ఇలాగ అనుకుంటున్నారు అక్కడ అని చెప్తారు కదా అంకుల్, ఆ క్యారెక్టర్ చేస్తాను అంకుల్, ప్లీజ్ అంకుల్ అని. ఒప్పుకోరు బాబు, తప్పు బాబు, ఒప్పుకోరు, నువ్వు అలాంటి చిన్న క్యారెక్టర్లు చేయకూడదు బాబు అన్నాడు. ఆ రోజు ఫస్ట్ టైం ఆ రిజెక్షన్కి విపరీతంగా ఏడుపు వచ్చింది నాకు. ఆయన డైరెక్షన్లో నాన్నగారు సీతమ్మ పెళ్ళి కానీ, గోరంత దీపం కానీ, వాట్ మూవీస్, గోరందేవి ఎక్స్ట్రాడినరీ. ఆయన ఫ్రేమింగ్ అదృష్టం ఉండాలి ఒక నటుడుగా, అలాంటి మహానుభావులతో నేను నటించే అదృష్టం నాకు ఉండాలి. ఆయన్ని బతికినాడాను నేను, ఆయన ఒప్పుకోలే. ఈ రోజుకి చెప్తా, ఆ క్యారెక్టర్ నేను చేస్తున్నానంటే గుర్తున్నాను, ఎందుకంటే మూవీ ఆ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. ఆ భటుడు వచ్చి కింద పడి చెప్పేది, అది చేయాలని నాకు ఉన్నింది, ఆ అదృష్టం లేకుండా పోయింది. బాపు డైరెక్షన్లో చేయలేకపోవడం మీ దురదృష్టం కావచ్చు, ఒప్పుకున్నారు. బట్ ఆర్జీవి రాకముందు మీ సినిమాలు, ఆర్జీవి వచ్చిన తర్వాత మీ సినిమాలు, అంటే ఐ మీన్ మీ అంటే మీ ఫ్యామిలీ సినిమాలు, ఏంటి తేడా? రామ్ గోపాల్ వర్మ గారు వ్యక్తిగతంగా మీరు ఎన్నైనా విమర్శించండి, బట్ యాజ్ అ డైరెక్టర్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. నాకు నటుడుగా విష్ణు, నీ మూవీ ఏంటి నటుడుగా నువ్వు ఏదైనా ఒక సినిమా చూపి అంటే అనుక్షణం చూపిస్తాను. నేను అప్పుడు కమర్షియల్గా నా సినిమాలన్నీ వరుసగా 3 సినిమాలు 25 కోట్ల పైన చేసింది, అది మీకు తెలుసు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా, పాండవుల తొమ్మిద అన్నీ 25 కోట్ల పైన. ఇది దేనికైనా రెడీ దాదాపు 40 కోట్లు చేసింది. అవన్నీ పక్కన పెడితే రౌడీ అన్న సినిమా నేను తీసిన బడ్జెట్కి 3 పే చేసింది నాకు, కానీ ఆ ఫిగర్ రాలా నాకు. సో ఆటోమేటిక్గా ఓహో ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం, పర్వాలేదు అనుకున్నారు. అనుక్షణం మేము చేసిన బడ్జెట్ 75 లక్షలు. నేను హీరోగా నా రెమ్యునరేషన్ కాకుండా నాకు 75 లక్షల సినిమా అయింది. అది తీసేటప్పుడు కూడా మేము అవార్డ్స్కి తీసుకుందాం, మేము ఒక నటుడుగా నాకు ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది అనే ఉద్దేశంతోనే అనుక్షణం తీసాం. ఒక నటుడుగా నాకు విపరీతమైన పేరు వచ్చింది. దాని తర్వాత అఫ్కోర్స్ నాకు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఈడో రకం ఆడో రకం వచ్చింది, విచ్ వాజ్ ఎ బిగ్ సక్సెస్ఫుల్ మూవీ. సో ఆయనతో నాకు ఉన్న ఒక నటుడుగా, ఒక పారామీటర్గా ఉండాలన్న ఇది నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక నటుడుగా. కానీ బయట వినిపించేది ఏంటంటే, అంటే జనాల ఒపీనియన్, ఆర్జీవి వచ్చే వరకు మంచి ఫ్యామిలీకి ఒక మంచి సినిమాలు ఉండేవి, వాళ్ళ సినిమాలు అంటే జనాలు వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉండేది. ఆర్జీవి అనవసరంగా మంచి ఫ్యామిలీని పాడి చేశాడు. ఇది ఈ కాయిన్ పర్ఫెక్ట్గా ఆర్జీవి వచ్చి మంచి ఫ్యామిలీ, పెద్ద ఆయన్ని, పిల్లల్ని పాడు చేశాడు అనవసరంగా, వాళ్ళు వెళ్తున్న లైన్ని పాడు చేశాడు అని ఒక కంప్లైంట్ ఉంది. అది ఎంతవరకు నిజం? ఎవరు నా లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరండి. అందరి సలహాలు వింటాను, నాకు కరెక్ట్ అనిపించింది తీసుకుంటాను, అంతేగాని ఒకరు వచ్చి నా లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఇది నేను ఎవరికి ఇవ్వను. నా లైఫ్ని ఈరోజు విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది నాన్నగారు, విని, వీళ్ళిద్దరే విపరీతంగా ఇప్పుడు అందరికన్నా వీళ్ళకన్నా ఎక్కువ నా లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది నా 4 పిల్లలు. వాళ్ళే నా లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లతో ఎవరితోటి సినిమాలు చేసే ప్రయత్నం ఎందుకు ఎక్కువ చేయట్లేదు? బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ఫుల్ అండి నా మార్కెట్కి. గత 4-5 సంవత్సరాలుగా చేసిన తప్పు అదే. నేను తప్పులు చేస్తాను, నేను ఒప్పుకుంటున్నానుగా నేను చేసిన తప్పు కూడా. సో టాలెంట్ కన్నా నేను ఎక్కువ సెంటిమెంట్కి ప్రాధాన్యత ఇచ్చాను. అది నా కెరియర్నే ఆల్మోస్ట్ షేక్ చేసేసింది. సో నేను ఇంకా మీదట కెరియర్ వరకు మైండ్ని యూస్ చేస్తా, హార్ట్ని కాకుండా అని ఫిక్స్ అయ్యాను. మీ సొంత ప్రొడక్షన్ అయినప్పుడు, ఇప్పుడు నేను వచ్చి మంచు విష్ణు మీద
100 కోట్లు పెడతానా పెట్టలేని నేను ఆలోచించవచ్చు. బట్ మీరు అనుకున్నప్పుడు మీరు కొంతవరకు ధైర్యం చేయొచ్చు కదా. అప్పుడు పెద్ద డైరెక్టర్లతో పెద్ద ప్రాజెక్ట్ చేసి ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు నెక్స్ట్ చేసేటి బాబే ఒక పెద్ద డైరెక్టర్లు ఎవరన్నా ఎక్స్పెక్ట్ నాకు శ్రీను గారు, శ్రీను వెట్ల గారు. అవును, అఫ్ కోర్స్ శ్రీను గారితోను. నాకు నేను డైరెక్టర్ పేరు ఈరోజు చెప్పను, కానీ ఒక పెద్ద నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు, ఆయన ఇప్పుడు తెలుగులో చేయట్లేదు, హిందీలో చేస్తున్నాడు. ఆ క్లూ వరకు ఇస్తాను నేను. మన తెలుగు డైరెక్టర్ ఆయన పిలిచి ఏమండి చేయాలండి అది ఇదని. నాతో నువ్వు చేయకూడదు విష్ణు అన్నాడు. విష్ణు గారు నాతో నీ పాత ఇది కాదు, నువ్వు చేస్తే ఈరోజు ఉంటే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్తో చేయి, లేదా ఒక కొత్త వాడిని పికప్ చేసుకో, నీ కెరియర్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా అన్నాడు. అది రైట్ ఒపీనియన్ లేదా మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చెప్పి ఉండదు? నో, దట్ ఈస్ ద రైట్ ఒపీనియన్. ఆయన చెప్పిన అనాలిసిస్, ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఉన్న అనాలిసిస్ ఈజ్ రైట్. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్న పాతకి ఆయన ఇచ్చిన సజెషన్ కరెక్ట్. అంటే అసలు ఎందువల్ల ఇండస్ట్రీకి మంచి ఫ్యామిలీ అంటే ఒక చిన్న భయం అనేది ఇండస్ట్రీ కాకపోవచ్చు, లేదంటే మీతో మీకు సినిమా అప్రోచ్ అవ్వాలని ఒక రైటర్ కావచ్చు, లేకపోతే మీతో సినిమా చేయాలని ఒక డైరెక్టర్ కావచ్చు. ఎందుకు అది ఆ గ్యాప్ని మీరు ఎందుకు ఫిల్ చేయలేకపోతున్నారు? అది బయట ఉన్న వాళ్ళకే ఉంటుంది కానండి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో మీరు ఏ డైరెక్టర్నైనా చెప్పండి, ఏ నిర్మాత అయినా చెప్పండి, మేమందరం కలోకియల్గా కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, కథలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు 15 సినిమాలు నేను చేస్తున్నాను. దాంట్లో అన్నీ పై నుంచి మిడ్ నుంచి కింద కొత్త వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉంటారు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, కథలు రాసే వాళ్ళలో అందరిలోనూ. అంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ అయితే కనుక ఇంకా రెగ్యులర్గా జనాలకు దగ్గరగా ఉంటారు కాబట్టి, జనాలకి దగ్గరకి మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి సంబంధమే లేదు. ఒక నటుడుగా నిర్మాతగా నేను మీడియా ద్వారా దగ్గర అంటున్నారు, మిమ్మల్ని దగ్గరగా చూస్తే ఆ భయం పోవచ్చు అని అంటున్నారు కాబట్టి. నా పైన భయం ఎవరికి లేదండి, నేను భయపడుతూ ఉంటాను. నేను ఎవరికీ భయపడను, అలా అని నన్ను చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయం కూడా లేదు. అందరూ ఎవరైనా సరే కలోకియల్గా వచ్చి కలుస్తారు, అంతా ఇది ఉంటారు. నాన్నగారంటే భయంతో, ఆలీతో సరదాగా షోలో భలే చెప్పారు, అది అద్భుతంగా. ఆలీ అంటే మీ పైన ఉన్న భయంతో అందరూ రెస్పెక్ట్ ఉన్నట్టు నటిస్తారు, అది ఎంత శాతం అనుకుంటారు? 99% అన్నాడు. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. యూనో ఐ థింక్ నాన్నగారు చేసిన అన్ని ఇంటర్వ్యూలో ఆలీతో సరదాగా ఇస్ వన్ ఆఫ్ ద కెరియర్. వాళ్ళిద్దరికీ ఆ సాన్నిహిత్యం, ఆ కెమిస్ట్రీ కాదు. ఆలీ ధైర్యంగా క్వశ్చన్ ఏదైనా అడగలడు ఆయన్ని. ఆయన లేచి మీరు ఆలీ అంకుల్ అడగడానికి జంకుతారు. ఆలీ అంకుల్ది, ఆలీ గారిది, బ్రహ్మానందం గారు ఫోన్లీ డాడీతో మాట్లాడేది ఎవరన్నా విన్నారంటే షాక్ తింటారు, షాక్. వాళ్ళ నాన్నగా ఇలాగా మోహన్ బాబు గారిని ఎవరన్నా అంటారా, ఇలాగా అరుస్తారా, ఇలా తిడతారా అనేది వాళ్ళిద్దరిది ఎప్పుడైనా మీరు సరదాగా వినాలి. ఆ రిలేషన్షిప్ని పెంచుకోవాలండి ఒక నటుడుగా. అది ఒక ఫ్యామిలీ అంటే, అది ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే, అది ఫ్యామిలీ. ఇప్పుడు ఆలీ గారు కొట్టడానికి వెళ్ళాడు నాన్నగారిని ఆలీతో సరదాగా షోలో. అలాగే ఎంతమంది యాక్టర్స్తో ఆయన అలా చేశాడు, 250 ఎపిసోడ్లు చేశాడు, ఎంతమందితో చేశాడు. నాన్నగారంటే ఒక సింహం, ఆయన అంటే భయం, ఆయన కోపిస్తే అది ఇది అంటారు. కానీ ఆయన ఆలీ గారు ఎలా చేశారు అది? కానీ నేను అదే ఇంటర్వ్యూలో మీ సిస్టరు, నాన్న మీరు కోపం తగ్గించుకోవాలి, ఇంకా రాజురాకి ఇంకా పెరిగిపోతుంది అన్నారు. అవునా? అవును. ఇప్పుడు ఎవరో కోపిస్తున్నారు ఎందుకు? ఆయన కోపం ఎక్కడ వస్తుంది అంటే అండి, హీజ్ అ పర్ఫెక్షనిస్ట్. అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, పర్ఫెక్షనిస్ట్కి పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, మిగతా వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ నాన్నగారిలో ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటో చెప్తారు. ఆయన ఆవేశంలో ఏదైనా తప్పు చేసిన ఇమ్మీడియట్గా దట్స్ అ మిస్టేక్, ఐఎమ్ సారీ అని ఇమ్మీడియట్గా చెప్తాడు. హార్ట్లో ఏం పెట్టుకోరు. అందుకే నాన్నగారు అంటే అందరికీ ఇష్టం. ఇప్పటికీ 5 గంటలు లేపుతారు మిమ్మల్ని? నేను 4:30కి లేస్తున్నా ఇప్పుడు. అవునా? 4:30. ఆయన దుడుతున్నాడు రోజులో, అంత తెల్లారుజామున లేకిరా, కరెక్ట్ కాదురా, అంత తెల్లారుజామున లేకిరా అని. ఆయన లేసేసేది 5:30కి లేసేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇలా ఉండు అని డిక్టేట్ చేయడం మానేశాడు. ఆయన్ని రివర్స్లో మా పిల్లలు దబాయిస్తున్నారు. ఆయన దబాయించుకోవడం ఆయన ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన న్యాచురల్గా అదే ఉంటుంది. బట్ ఎప్పుడు మూర్తి గారు ఆ స్టేజ్లో, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి నేను ఏం సలహా ఇస్తాను నాన్నగారికి? ఆయన కోపం, ఆయన ఆవేశం, ఆయన స్పీడ్, ఈ లెవెల్లో భారతదేశంలో
ఒక 200 మందో లేకపోతే 300 మందో ఆయన లెవెల్కి ఒక లెజెండరీ ఫిగర్స్ అన్ని రంగాల్లో ఉన్నారనుకుంటే అంతే కదా ఉంటారు. కొన్ని 130 కోట్ల జనాభాలో ఒక 200 మందిలో ఆయన ఒక్కరు కదా. ఆయన క్యారెక్టరే కదా ఆ లెవెల్కి తీసుకెళ్ళింది, క్రెడిబిలిటీ వాల్యూతో అన్నిటితో. ఇప్పుడు ఆయనకి నేను ఏం సలహా ఇస్తాను? కోపం తగ్గించుకున్నానా అది ఇదని నేను ఇవ్వలేను. అంటే అది కలోకిల్గా మేమందరం ఏడిపిస్తాం నాన్న అంటే మిగతా వాళ్ళు టక్కని బాధపడుతూ ఉంటారు ఆయన ఇది అనడానికి. సో దానివల్ల మేము అంటాం, కానీ ఆయనకి చెప్పేంత అర్హత కానీ లెవెల్ కానీ మేధస్ కానీ నాకు లేదు. అక్క కూడా ఊరికే అక్క ఏమన్నా చెప్పినా ఏమన్నా చేసినా చెల్లుతుంది మా ఇంట్లో. ఓకే, మగపిల్లలు మేము ఆయన అక్కడి నుంచి మాకు ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఏమన్నా ఏరా విసుకున్నాం అని నేను ఆయన నన్ను ఎప్పుడే ఈ మధ్య అది పట్టుకున్నారు ఆయన, మరీ విసుకున్నావు ఏ నువ్వు అంటే పక్కన ఎవరినో కూర్చోంటే వాళ్ళని చూస్తున్నా, నేను వాళ్ళని చూసిన వాళ్ళు లేదండి విసుక్కోట్లేదు అన్నగారు అది ఇదంటే ఏంటి నువ్వు వినలేదా వాడు చెప్పింది, ఇంక ఏం మాట్లాడుతున్నావు సరే అంటే చూశారు కదా, ఆయన కడుపున పుట్టిన పిల్లలు మీరు అయ్యండి, మీరే అంత భయంగా సైలెంట్గా ఉంటుంటే బయట వాళ్ళు ఇంకా ఎక్కువ దూరంగా అనిపిస్తుంది కదా వాళ్ళకి. అంటే తెలియని వాళ్ళకి ఎప్పుడు ఆయన ఒక ఆరా ఉంటుంది, ఆయనలో ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా వల్ల ఆయనకు వచ్చిన ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు రామారావు గారు ఎవరిని దగ్గర చేర్చేవారు కాదు, నాన్నగారిని పక్కనే పెట్టుకున్నారు ఆయన. ఆ ఆరా ఆయనలో నచ్చింది. సో ఆటోమేటిక్గా ఓహో ఇంత పెద్దవాళ్ళతో విన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో పెద్దవాళ్ళందరూ అలాగా వాళ్ళందరితో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారిని బ్రదర్ అంటాడు ఆయన ఏం బ్రదర్ అది ఇదని ఆయన మాట్లాడతాడు ఆయన. సో ఎంతమందిని ఆ స్టేజ్లో ఇప్పుడు జగన్ అని ఉన్నారు, నాన్నగారిని అంకుల్ అని పిలుస్తారు. ఆయన ఎంతమందిని అంకుల్ అని పిలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన నాన్నగారిని అన్న అని పిలుస్తారు. ఆయన పేరుతో సంబంధిస్తే ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ అది. సో అలా ఎంతమంది దానివల్ల అందరికీ ఆరా ఒకటి ఉంటుంది. కానీ పొలిటికల్గా స్టాండ్స్ అటు ఇటుగా మార్చుకుంటూ రావడం అన్నది ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా మారిందంటారా? అంటే పొలిటికల్గా ఏ రోజు స్టాండ్ మారలే. ఆయన 1999 తర్వాత పాలిటిక్స్ వద్దనుకొని వచ్చేసారు. పాలిటిక్స్ వద్దని వచ్చేసిన తర్వాత మొన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళా అంటే బై చాయిస్ ఇంకా ఫ్యామిలీ కోసం అని పాలిటిక్స్కి వచ్చారు ఆయన. ఇప్పటిదాకా సాగించిన మీ లైఫ్లో రిగ్రెట్స్ అనే సంఘటన ఏమైనా ఉందా? నో రిగ్రెట్స్. మీ అనుకోకుండా కానీ అనుకుని కానీ మీ జీవితంలో జరిగిన సంఘటనల విషయంలో నో రిగ్రెట్స్. ఐ హావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. దానివల్ల అయ్యో కరెక్షన్స్ చేసుంటే బాగుంటుంది, అది చేసి ఉండకుండా ఉండుంటే బాగుంటుంది అనే సందర్భాలు కొన్ని ఉన్నాయి. జరగకుండా ఉండుంటే బాగుండేది కానీ నో రిగ్రెట్స్ అనేది లేదు. మీ ఇంటి ముందు జరిగిన ఇన్సిడెంట్కి ఎప్పటికైనా సారీ అని చెప్పడానికి కానీ లేదు? నెవర్. అందులో అలా ఈ జన్మలో చెప్పను నేను, ఎందుకంటే ఐఎమ్ రైట్. నేను తప్పు అయితే ఐల్ సే ఐఎమ్ సారీ. ఐఎమ్ రైట్, ఐ విల్ నాట్ సే సారీ. జనాలకి దగ్గర కావడానికి మీరు మరింత ప్రయత్నిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.